వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. సో మనకి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి నిన్న ప్రీవియస్ క్లాస్లో ఒక బేసిక్ థియరీ అంటే ఒక ప్రాథమికమైన ఒక సిద్ధాంతాన్ని మనం ఏంటంటే రూపొందించుకున్నాం. అంటే అసలు ఎందుకు రీజనింగ్ చదవాలి, రీజనింగ్ అంటే ఏంటి, సో రీజనింగ్లో ఉండే డిఫరెంట్ అంటే విభిన్నమైన రకాలు ఏమేమి ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా వస్తాయని చెప్పి నేను చెప్పుకున్నాను. అయితే ఈరోజు ఒక్కసారి రీజనింగ్ సిలబస్లో ఏమేమి ఉంటాయో చెప్పి ఆ రీజనింగ్ సిలబస్ రియల్ లైఫ్లో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో సో దీన్ని చదువుకోవడానికి చాలా సులభమైన పద్ధతి, మనం డైలీ లైఫ్లో ఎలా ఉపయోగించుకుంటే ఇవి ఉపయోగపడతాయి అనేది ఈరోజు క్లాస్లో చెప్పుకోవడం జరుగుతుంది. అయితే అంటే ముఖ్యంగా సో ఈరోజు మనం చెప్పే ప్రధానమైన అంశం ఏంటంటే డైలీ లైఫ్లో ఈ రీజనింగ్ ఎలా ఉపయోగపడుతుంది, అదే మన యొక్క టార్గెట్. అది తెలిస్తే రీజనింగ్ సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది అనమాట అండి, అది చూస్తాం. అయితే మనం రీజనింగ్ వెర్బల్ రీజనింగ్, మ్యాథమెటికల్ రీజనింగ్ ప్లస్ నాన్ వెర్బల్ రీజనింగ్, క్రిటికల్ ఆర్ అనలైటికల్ రీజనింగ్ అనేసినవి 4 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఇందులో వెర్బల్ రీజనింగ్ గురించి క్లాసిఫికేషన్, భిన్న పరీక్ష, ఎనాలజీ, సో పోలిక పరీక్ష, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్ శ్రేణీపూర్వక పరీక్ష, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, సో ర్యాంకింగ్ టెస్ట్, సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన పజల్స్, క్లాక్ గడియారాలు, క్యాలెండర్, అలాగే ఆల్ఫబెటిక్ అండ్ నెంబర్ టెస్ట్, సో ఆల్ఫబెటిక్ నెంబర్ టెస్ట్, లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అంటే లాజికల్గా వర్డ్స్ని అరేంజ్మెంట్ చేయడం, బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు, నెక్స్ట్ వెన్ డయాగ్రామ్ లాజికల్ వెన్ చిత్రాలు, సో ఇన్ఈక్వాలిటీ అసమానతలు, ఇన్పుట్ అవుట్పుట్, సో ఇన్పుట్ అవుట్పుట్ డేటా సఫిషియెంట్ దత్తాంత సమర్పణ, అలాగే డెసిషన్ మేకింగ్ నిర్ణయం తీసుకోవడము, ఇదంతా మనకి వెర్బల్ రీజనింగ్. ఇక మ్యాథమెటికల్ రీజనింగ్ సంబంధించి మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో ఫస్ట్ గణిత చర్యలు, అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ గణిత తర్కము, సో ప్రాబ్లమ్ ఏజెస్ వయస్సులు సమస్య, ఇన్సర్టింగ్ ఇన్ ద మిస్సింగ్ క్యారెక్టర్ తప్పిపోయిన అక్షరాన్ని చేర్చడము, ఇన్సర్టింగ్, ఇవి మ్యాథమెటికల్ రీజనింగ్ సంబంధించిన విషయాలు. సో నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే మనకి సివిల్ సర్వీసు, గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే మన ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఆర్ఆర్బి పరీక్షల్లో నాన్ వెర్బల్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనము ఒక విధంగా చెప్పాలంటే వెర్బల్ రీజనింగ్ మీద ఒక ఐడియా వచ్చినప్పుడు నాన్ వెర్బల్ని ఒక పిక్చరైజేషన్తో మనం ఏంటంటే ఊహించడానికి అవకాశం ఉంటుందండి. అంటే నీకు వెర్బల్ మీద మంచి కమాండ్ వచ్చినట్లయితే నాన్ వెర్బల్ చేయడంలో చాలా సులభమైన అంశాలన్నీ కూడా నీకు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాన్ వెర్బల్ రీజనింగ్లో సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, కంప్లీట్ ఆఫ్ ఫిగర్స్, సో మనకి అసంపూర్ణ చిత్రాలు అంటే సిరీస్, ఎనాలజీ పోలిక, తెలుగులో క్లాసిఫికేషన్ వర్గీకరణ, మిర్రర్ ఇమేజెస్ అర్థము ప్రతిబింబాలు, వాటర్ ఇమేజెస్ నీటిలో ప్రతిబింబము, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ అసంపూర్ణ చిత్రము, సో చిత్రం సంపూర్ణంగా ఉన్న ఫార్మేషన్ ఆఫ్ ఫిగర్స్ చిత్రాలు ఏర్పడము, ఎంబెడెడ్ ఫిగర్స్, కట్టింగ్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్ కటీస్ కాగితము మడతలు, సో సిమిలారిటీస్ ఆఫ్ ఫిగర్స్ ఆకృతులు సామ్యత సదృశ్యము, గ్రూపింగ్ ఆఫ్ ఫిగర్స్ ఆకృతులు సమీకరణ, ఫిగర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆకృతులు పుట్టుక, క్యూబ్ అండ్ క్యూబాయిడ్ ఘనము ఘనాకృత, డైసీ పాచికలు, దీర్ఘఘనము సమయానము పాచికలకు సంబంధించినవన్నీ నాన్ వెర్బల్లో ఉంటాయి ముఖ్యంగా. అయితే ఇక్కడ మనకి క్రిటికల్ ఆర్ అనలైటికల్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకి కొన్ని పోటీ పరీక్షల్లో సో నాన్ వెర్బల్ కొన్ని తక్కువ ఇవ్వడానికి ఉంటుంది, సో మెజారిటీ వెర్బల్ ఇస్తారు. అయితే కొన్ని చోట్ల వెర్బలు, క్రిటికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ ఇచ్చేస్తారు. సో వెర్బలు, మ్యాథమెటికల్ రీజనింగ్ కొన్ని ఎగ్జామ్స్లో ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ బట్టి చెప్పుకున్నాం కదా. మన సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ముఖ్యంగా స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఆర్ఆర్బి, సో బ్యాంకింగ్ ఎగ్జామ్ సంబంధించిన వాటిలో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే క్రిటికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ అంటే క్రిటికల్ అండ్ అనలైటికల్ రీజనింగ్ ఏంటంటే ముఖ్యంగా ఇది డెసిషన్ మేకింగ్ పరీక్షలకు సంబంధించిన సో సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 ఎగ్జామ్స్కి మనం ఏంటంటే దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సో సిలాజియం అంటే త్రిపాద తర్కవాదం. సో దీంట్లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వాటి గురించి మాట్లాడారు. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ ప్రకటనలు, తీర్మానాలు, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ ప్రకటనలు, వాదనలు, స్టేట్మెంట్స్ అండ్ అసంప్షన్స్ ప్రకటనలు, సో ఊహనలు, అలాగే కోర్స్ ఆఫ్ యాక్షన్ చర్య ప్రణాళిక, అసర్షన్ అండ్ రీజన్ నిశ్చితము కారణము, కాజ్ అండ్ ఎఫెక్ట్స్ కారణము ప్రభావము, ఇది డి సెక్షన్.
ఈ ABCD ఇవి 4 ఇంపార్టెంట్ సెక్షన్స్ అండి. మొత్తం రీజనింగ్ టోటల్ సిలబస్ మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, రైట్. ఇప్పుడు దీన్ని మనం అసలు రీజనింగ్ అంటే తర్కం అంటే ఏంటి, తర్కం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాల తర్కాలు ఉంటాయి, తర్కాన్ని ఎలా ఆలోచించాలంతా నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. మనం ఇప్పుడు ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే వెర్బల్ రీజనింగ్. వెర్బల్ రీజనింగ్లో ఉన్న టాపిక్స్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. వెర్బల్ రీజనింగ్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్. సో ఎనాలజీ అంటే ఈ రెండు చాలా కోఆర్డినేటెడ్ అండి. అంటే ఏం లేదు, మనం సిస్టంలో వచ్చేసరికి అంటే మన వ్యవస్థలోకి వచ్చేసరికి ఏంటంటే సో దాన్ని విభజించుకోవడము, అది క్లాసిఫికేషన్. అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లేకపోతే కనుక కాయగూరలు, సో మనకి వంట చేయడానికి సంబంధించిన పప్పు దినుసులు, అలాగే పళ్ళు, మరియు ఒకవైపు మన కిరాణా సామాన్లు, ఇలా సో దేనికి దానికి విడగొట్టుకోవడం అనేది క్లాసిఫికేషన్. వాటి మధ్య పోలికకి సంబంధించిన అంశాలు అంటే మనం క్లాసిఫై చేయడము, కోఆర్డినేట్ చేయడం. అంటే దీన్ని బాగా చెప్పాలంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే అసలు చాలా ఇంపార్టెంట్ రీజనింగ్కి ఆయిపట్టు ఈ రెండేనండి. ఆయిపట్టు అనమాట. సో ఏంటి సార్ అంటే ఒక అంశాన్ని అసలు ఏ కేటగిరీ కింద చేసుకోవాలి అనేది విభజించుకోవడం చేయాలి. ఆ తర్వాత ఆ రెండిటికి విభజన జరిగిపోయింది. ఆ రెండిటికి మధ్య సంబంధాన్ని డెఫినెట్గా మనం ఏంటంటే చూడవలసి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రెండు టాపిక్సే రీజనింగ్కి ఆగిపోట్టండి. అంటే మీరు ఏది అబ్జర్వ్ చేస్తున్నా, మీరు ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీ యొక్క అబ్జర్వేషన్ అంటే మీ పరిశీలన శక్తి అనేది చాలా చాలా ముఖ్యం అన్నమాట. ఆ పరిశీలన శక్తిలో ముఖ్యంగా ఈ క్లాసిఫికేషన్కి సంబంధించిన విషయాన్ని, ఎనాలజీ సంబంధించిన సబ్జెక్టులు రెండు చాలా క్రూషియల్. ఎందుకు ఈ రెండు క్రూషియల్ అంటే ఒకదాన్ని విభజించడము రావాలి, ఒకదాన్ని కలపడం రావాలి. అంటే నేను ప్రాక్టికల్ ఎగ్జాంపుల్లో చెప్తానండి. ఓకే, ఏంటంటే కనుక కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, సర్కిల్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనం వచ్చినప్పుడు ఏంటంటే క్లాసిఫికేషన్లో భిన్నం. వీళ్ళు కానిస్టేబుల్, సో వీళ్ళు ఏఎస్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు, సో ఈయన సబ్ ఇన్స్పెక్టరు, ఈయన డిఎస్పి అని డివైడ్ చేసాం. నువ్వు ఇది ఎలాగా క్లాసిఫై చేసావు, వాట్ ఈస్ ద బేస్, దేన్ని బట్టి క్లాసిఫై చేసావు? మరి వాళ్ళందరికీ పోలిక ఏంటి? వాళ్ళందరూ పోలిక ఏంటంటే యూనిఫామ్ సర్వీస్. అంటే ఎంత దౌర్భాగ్యం అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ఒక అభ్యర్థి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రిపేర్ అయ్యే ఒక అభ్యర్థి, సివిల్ సర్వీస్కి ప్రిపేర్ అయ్యే ఒక అభ్యర్థి, సో వాడికి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి యూనిఫామ్ వేసుకొస్తే ఎవరు హోంగార్డు, ఎవరు కానిస్టేబుల్, ఎవరు ఏఎస్ఐ, ఎవరు మనకి ఎస్ఐ, ఎవరు సిఐ, ఎవరు మనకి డిఎస్పి స్థాయి అధికారి, ఎవరు సో పైన అంటే డిఎస్పి పైన ఉన్న ర్యాంకులు కలిగిన అభ్యర్థులను తెలియడానికి చాలా కష్టం. అంటే ఈ వ్యక్తికి ప్రిపరేషన్ చేస్తున్నాడు తప్ప ఆ ప్రిపరేషన్లో క్లాసిఫికేషన్, ఎనాలజీ రెండు రావాలి. రావాలండి. అలాగే బ్యాంక్లోకి వెళ్ళినప్పుడు, బ్యాంక్ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు బ్యాంకింగ్లో గ్రేడ్ 1 ఆఫీసరు, గ్రేడ్ 2 ఆఫీసరు, గ్రేడ్ 3 ఆఫీసరు, క్లర్క్, అసలు వాటిని ఎలాగ ఐడెంటిఫై చేస్తారు? సో ఏ విధంగా చేయడం జరుగుతుందని క్లాసిఫికేషన్ రావాలి. వాళ్ళందరూ బ్యాంక్ ఎంప్లాయీస్, కామన్ పోలిక. అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సో ఎస్ఎస్సి, సో గ్రేడ్ ఏబిసి ఆఫీసర్స్ క్యాటర్ సంబంధించి, అలాగే ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్కి సంబంధించి, సిబిఐ డిపార్ట్మెంట్ సంబంధించి, సో వీళ్ళు వెళ్ళే వ్యక్తులు ఏంటంటే వాటి మధ్య ఖచ్చితమైన మనకి ఏంటంటే పోలిక తెలిసి ఉండాలి. అంటే ముందు మీరు ప్రాక్టికల్గా ఒక ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు ఆ ఉద్యోగం గురించిన విషయాన్ని డెఫినెట్గా తెలియాలండి. అంటే ఎస్ఎస్సిలో నేను ఉద్యోగాలు వస్తే ఏమొస్తాయి, ఆర్ఆర్బిలో నేను ఉద్యోగం చేయాలంటే ఏంటి, ఏ ర్యాంకులు ఉంటాయి, అంటే అటెండర్ నుంచి రైల్వే ఉద్యోగంలో రైల్వే మినిస్టర్, ఆ తర్వాత ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు ఉన్న మధ్య డిఫరెంట్ సెక్షన్స్, సిస్టమ్ గురించి అర్థం చేసుకోవడమే మీకు ఒక ఫస్ట్ క్లాసిఫికేషను ప్లస్ ఎనాలజీ సబ్జెక్ట్ రెండు కూడా కలిసి ఉంటాయి ఒకే దాంట్లో. ఇలా మీరు ఏంటంటే
సో ఒక రైల్వే, ఒక స్టాఫ్ సెలక్షన్ కమిషను, ఒక స్టేట్ లెవెల్ యూనిఫామ్ పోస్టులకు సంబంధించి, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ 1 కేటగిరీ సంబంధించి, ఇలా అన్నీ కూడా మీకు ఏంటంటే ఎంతసేపు మీకు రీజనింగ్లో క్లాసిఫికేషన్, ఎనాలజీ. క్లాసిఫికేషన్ అంటే ఎక్కడ వాళ్ళని డివైడ్ చేయడం జరుగుతుంది, వాళ్ళని ఎక్కడ పోలికతో ఏర్పాటు చేయడం జరుగుతుంది అనేది సిస్టంలో డెఫినెట్గా తెలియాలి. ఈ 2 అంశాలు తెలిసిన తర్వాత సో మీరు దాన్ని ఏంటంటే కనుక అర్థం చేసుకోవడానికి కోసం అవతల వాళ్ళకి ఈజీ ప్రాసెస్లో వేయడం కోసం వచ్చిందే కోడింగ్ అండ్ డీకోడింగ్. అందులో భాగంగా మనకి క్లాసిఫికేషను, రకాలు ఎందుకు, ఎలాగా జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. రైట్. సో వెర్బల్ రీజనింగ్ సంబంధించిన వాటిల్లో మనకి క్లాసిఫికేషను, ఎనాలజీ 2 కూడా చూడడం జరుగుతుందండి ఇప్పుడు. సో మొత్తం వెర్బల్ రీజనింగ్ స్ట్రక్చర్ అంతా కూడా మనం ఇప్పుడు చూడడం జరుగుతుంది. సో వెరీ ఇంపార్టెంట్. అసలు క్లాసిఫికేషన్ని మనం ఎలా చదవాలి ప్రాక్టికల్ లైఫ్లో. సో ఏ సందర్భాల్లో క్లాసిఫికేషన్ మనకు ఉపయోగపడుతుంది, మన నిత్య జీవితంలో. అంటే సాధారణంగా క్లాసిఫికేషన్ అనే టాపిక్ దేనికంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రిపరేషన్ కోసం ఉపయోగపడుతుంది, రీజనింగ్లో ఒక టాపిక్ అని కాకుండా క్లాసిఫికేషన్ని మనం ఎన్ని విధాలుగా మనం చూడొచ్చు అనేది ఇప్పుడు నేను చెప్పి మాట్లాడండి. రైట్ నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్, విభిన్న వస్తువులు లేదా పదాలను ఒక సమూహంగా, విభిన్నమైన వస్తువులను పదాలనన్నీ కూడా విభిన్న వస్తువులు లేదా పదాలను ఒక సమూహంగా, ఒక శ్రేణిగా వేరు చేయడం లేదా గుర్తించడం వర్గీకరణ. అంటే విభిన్నమైన పదాలు కానీ వస్తువులు కానీ సో వేరు చేయడము, ఒక శ్రేణిగా వేరు చేయడం అంటే ఒక గ్రూప్ అంతా కూడా వేరు చేయడం అని చెప్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ BA స్టూడెంట్స్, BSc స్టూడెంట్స్, బీకామ్ స్టూడెంట్, బీటెక్ స్టూడెంట్స్ అని ఇలాగా వాళ్ళందరూ స్టూడెంట్సే కామన్. బట్ విడగొట్టడం అనేది దేని రీత్యా విడగొట్టడం జరుగుతుంది. సో హ్యుమానిటీస్ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళు ఇలా మనం ఏంటంటే విడగొట్టడం జరుగుతూ ఉంటుందండి. అలాగే సో ఇలా సాధారణంగా చెప్పాలంటే ఒక ప్రత్యేకమైన సమూహానికి చెందని పదాన్ని కూడా గుర్తించడము. అంటే భిన్న క్లాసిఫికేషన్లో ఈ సమూహానికి సంబంధించిన పదాన్ని గుర్తించడము అంటాం అన్నమాట. అయితే ఈ యొక్క క్లాసిఫికేషన్ కోసం మనం ఏంటంటే ఒక తరహా పదాలను ఒక బృందంగా గుర్తించాలి. అంటే ఒక టైప్ ఆఫ్ విషయాలన్నింటినీ ఒక బృందంగా గుర్తించడం. ఎగ్జాంపుల్ చెప్తా. అంటే నాన్నగారి వైపు బంధువులు, తల్లి వైపు బంధువులు అనే క్లాసిఫికేషన్ చాలా క్లియర్గా మనకి తెలిసి ఉండాలండి. సాధారణంగా అందరూ బంధువులే మనకి, కానీ నాన్నగారి వైపు బంధువులు, అమ్మగారి వైపు బంధువులు. నాన్నగారి వైపు బంధువులు మనకి ఏ రిలేటివ్స్ అవుతారు, ఎలా అవుతారు, తల్లి వైపు బంధువులు ఏ విధంగా రిలేటివ్స్ అవుతారు, అది ఏ విధంగా అవుతారు. అంటే మన సాధారణంగా ఏంటి, ఒక కార్యక్రమం, ఒక ఫంక్షన్ నిర్వహించాలన్నప్పుడు అమ్మ తరపు బంధువులందరూ ఎవరు ఉన్నారో ముందు మనం పిలవడానికి లిస్టు, నాన్న వైపు బంధువులందరూ ఉన్న వాళ్ళు లిస్టు, తాతయ్య గారి వైపు ఉన్న బంధువులు లిస్టు, అమ్మమ్మ గారి వైపు ఉన్న బంధువులు లిస్టు. ఇలా ఈ లిస్టు తయారు చేసుకుని పెళ్ళికి పిలవాలన్నప్పుడు మనం చాలా కామన్గా ఉపయోగించేది క్లాసిఫికేషన్ అండి చెప్పాలంటే. అలాగే సో ఇంకా బాగా చెప్పాలి అనేసి అని అన్నట్లయితే కనుక ఇంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ ఏదైనా ఒక కార్యక్రమం లేదా ఇష్టమైన వస్తువులు లేదా హోటల్కి వెళ్ళినప్పుడు ఎవరికి ఏది ఇష్టం అన్నప్పుడు సో ఎగ్జాంపుల్ ఒక ఇంట్లోనే మనం భోజనం తినేటప్పుడు ఆ వెజిటేరియను, నాన్ వెజిటేరియను అంటే వీళ్ళందరూ సాటర్డే కాబట్టి సో వెజిటేరియన్ తింటారు, లేదా సాటర్డే అయినప్పటికీ కూడా నాన్ వెజిటేరియన్ తినడం జరుగుతుంది అని హోటల్లోకి వెళ్ళినప్పుడే చిన్న క్లాసిఫికేషన్ ఉపయోగిస్తాం. అలా ఒక సమూహాన్ని మనం ఏం చేస్తున్నామంటే కనుక కొన్ని శ్రేణులుగా వేరు చేయడం లేదా గుర్తించడం అని చెప్తామండి. ఇలా ఒకే తరహా పదాలను బృందంగా చేయడం, ఇది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి కావాలి క్లాసిఫికేషన్. ఓకే, సో క్లాసిఫికేషన్ లేకుండా కొన్ని పనులు మనం ఎట్టి పరిస్థితులు చేయడానికి అవ్వదండి, అంటే డైలీ లైఫ్లో కూడా అనమాట. సో అలా ఒక తరహా పదాలు, వాటిలో భిన్నంగా ఉన్న పదాలవి కూడా గుర్తించడము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక చెక్క, కుర్చీ, మేజా, బల్ల, కలము అన్నాడు. అంటే చెక్క ఉంది, కుర్చీ ఉంది, మేజా బల్ల ఉంది. అంటే చెక్క, సో కుర్చీ, మేజా బల్ల ఇవన్నీ చెక్కతో తయారు, కలం పెన్ వేరేగా ఉంటుంది, డిఫరెంట్ అనమాట. అలాగే సింహము, పులి, కుక్క, ఏనుగు. సో అందులో కుక్క తీసుకున్నట్లయితే కనుక మనకేంటంటే కంప్లీట్గా డొమెస్టికేషన్ యానిమల్ అనమాట, అంటే మనం ఇంట్లో పెంచుకునే కుక్క చెప్తాం. మళ్ళీ అడవి కుక్క అన్నారనుకోండి, దట్ ఈజ్ మళ్ళీ డిఫరెంట్, అర్థమైందా? సో అలా ఇక్కడ ఏంటంటే క్లాసిఫికేషన్ చేసేటప్పుడు సో మనం నిత్య జీవితంలో మనం ఉపయోగించేది సోమవారం, మంగళవారం, బుధవారం, ఏప్రిల్ అన్నాం అంటే ఏప్రిల్ ఆటోమేటిక్గా నెల, మిగతావన్నీ వారాలు.
ఇలా మీకు సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏంటంటే కనుక క్లాసిఫికేషన్ చూడడం జరుగుతూ ఉంటుందండి. అయితే సో ఇక్కడ మీకు ప్రధానంగా ఏంటంటే డైలీ లైఫ్లో ఎలా వాడుకోవాలి క్లాసిఫికేషన్. వస్తువులను సర్దుబాటు చేయడం అంటే గృహిణి తీసుకున్నట్లయితే అంటే అద్భుతమైన రీజనింగ్లో క్లాసిఫికేషన్ తెలిసిన వాళ్ళు ఎవరంటే మహిళలంటే. సో ఇంట్లో మనకి ఏంటంటే మన తల్లో అమ్మమ్మో నాయనమ్మో చెల్లో అక్కో వాళ్ళకున్నంత క్లాసిఫికేషన్ ఆఫ్ వర్క్ పనిచేసేటప్పుడు వాళ్ళంత క్లాసిఫికేషన్ని నేచురల్గా మంచి రీజనింగ్ అంటే మంచి తర్కం. మీకు నేను చెప్పే తర్కం అనేది ఏంటి అనేది అంటే తర్కం అంటే ఏంటి, యుక్తిని ఉపయోగించి బుద్ధిని అంటే వాళ్ళకున్న స్కిల్స్ని ఉపయోగించుకుని బుద్ధిని మార్చడం. అంటే ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్ ఉపయోగించి స్కిల్స్ని నాలెడ్జ్ని కలిపి చేసే ఒక పనిని మనం తర్కం అంటాం, రీజనింగ్ అంటాం, లాజికల్ థింకింగ్ అంటాం. అలా క్లాసిఫికేషన్లో వస్తువులను సర్దుబాటు చేయడము అంటే మన వస్తువులను సర్దుబాటు చేయడం. ఎగ్జాంపుల్ ఇల్లు షిఫ్ట్ అవ్వాలి. ఇల్లు షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు ఏంటి, కిచెన్లో ఉన్న సామాన్లన్నింటినీ కిచెన్ అనేసి బాక్సుల్లో ఏర్పాటు చేయడం. మాస్టర్ బెడ్రూమ్ 1లో ఉన్న సామాన్లన్నీ ఒక చోట, అలాగే మాస్టర్ బెడ్రూమ్ 2లో ఉన్న సామాన్లన్నీ ఒకవైపు, హాల్లో ఉన్నవన్నీ ఒకవైపు. అంటే దాని మీద మన పేర్లు రాసేసుకుంటే సేమ్ మనం వేరే ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఆ రూమ్లో ఆ బాక్సులన్నీ పెట్టేస్తే అప్పుడు ఆ బాక్సులన్నీ కూడా మనకి ఏమవుతాయి, అందులోకి సంబంధించినవి ఆ బాక్సులు అని తెలుస్తాయి. అంటే ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు కూడా మనకి అవి కావాలి. మరి సార్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈ క్లాసిఫికేషన్ దేనికి ఇస్తున్నారు? క్లాసిఫికేషన్ అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో క్లాసిఫికేషన్ ఇవ్వడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సో వాళ్ళు ఒక ఉద్యోగి పనిచేసేటప్పుడు ఏంటి, ప్రాబ్లమేటిక్ ఏరియా, నాన్ ప్రాబ్లమేటిక్ ఏరియా, సో పీస్ఫుల్ ఏరియా, నాన్ పీస్ఫుల్ ఏరియా, కాంప్లికేటెడ్ ఏరియా, నాన్ కాంప్లికేటెడ్ ఏరియా అని తెలుసుకోవడానికి చాలా ఈజీగా క్లాసిఫై చేసుకుంటున్నాడు. అలా ప్రతి ఒక్క విషయాన్ని ప్రాబ్లం వచ్చేది రాంది, సమస్య ఏది ఉంది అని చెప్పడం కోసం క్లాసిఫికేషన్ వాడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే వంట సామాన్లో మనకి ఏ సామాన్లు ఎలా సర్దాలని వచ్చేటప్పుడు ఉపయోగించేదే వస్తువులు సర్దుబాటు చేయడానికి కావాలి. అలాగే ఈ వస్తువులు సర్దుబాటులో మనకి సంబంధించిన బుక్స్ కూడా పెట్టుకునేటప్పుడు హిస్టరీ బుక్స్ వేరే, ఎకానమీ బుక్స్ వేరు, జాగ్రఫీ బుక్స్ వేరు, సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్స్ వేరు. అలాగే న్యూస్ పేపర్ చదివేటప్పుడు చేయవలసింది క్లాసిఫికేషన్. అంటే న్యూస్ పేపర్లో ప్రతి అంశాన్ని కూడా అంటే దైనందిన పత్రికలో మనం ప్రతిరోజు వచ్చే అంశాలు, సో వాట్ ఆర్ ద న్యూస్ ఈస్ కేమ్ ఇన్ ద డైలీ, what the news is how to classified, some political news, governance, political and governance, schemes, economical, sports, awards, సో అలాగే మనకి వాటికి సంబంధించిన కల్చర్, సో మనకి పాలసీస్, ఇలా డిఫెన్స్, ఇలా అన్ని రంగాలుగా మనం ఏంటంటే న్యూస్ని డివైడ్ చేస్తున్నాం. అంటే నీకు న్యూస్ పేపర్ తెలియాలి, న్యూస్ పేపర్లో సార్ నాకు న్యూస్ చదవడం రావట్లేదంటే క్లాసిఫికేషన్ రావాలి అంటే జనరల్ స్టడీస్లోని సెగ్మెంట్స్ రావాలి. జనరల్ స్టడీస్లో సెగ్మెంట్స్ తెలిస్తే నీకు క్లాసిఫికేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అంటే నీకు న్యూస్ పేపర్ చదవడానికి రాకపోవడానికి కారణం క్లాసిఫికేషన్. అయితే నీకు క్లాసిఫికేషన్ వచ్చు, అయితే ఏంటి, నీకు రీల్స్ చూస్తున్నాం అనుకో, రీల్స్ చూసేటప్పుడు నీకు ఏది కావాలో అది క్లాసిఫై అవుతూ రీల్స్ చూస్తున్నాం. కామెడీ రీల్సా, ఫుడ్కి సంబంధించిన ఫుడ్ మేకింగ్ రీల్సా, లేకపోతే కనుక మనకి కామెడీకి సంబంధించినతో పాటు మనకి సీరియస్గా కొన్ని డైలాగులా, పొలిటికలా, నాన్ పొలిటికలా, కల్చరలా, సాంగా, ఇలా నీకు క్లాసిఫికేషన్ ద్వారానే నువ్వు డైలీ నువ్వు చూసే యూట్యూబ్ ఛానల్స్, రీల్స్ అన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉంటాయి. అంటే సో ఒక వంటగదిలో ఒక ఫ్రిడ్జ్లో అంటే ఫ్రిడ్జ్లో సో సాధారణంగా ఏంటి, పెద్ద గిన్నెలో చిన్న గిన్నెలో తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతారు. ఎందుకు ఇలా పెట్టాలంతే కాదు, అంటే చిన్న గిన్నెలోకి పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో పడుతుంది. ఆ వస్తువుని చిన్న గిన్నెలోకి మార్చడం వల్ల ఫ్రిడ్జ్లో పెట్టి మిగతాది కడగడానికి ఇచ్చేయచ్చు. ఇలా ఇది ఏంటంటే ఒక అద్భుతమైన సో క్లాసిఫికేషన్గా చెప్తామండి. ఓకే, సో ఇలా ప్రతి చోట క్లాసిఫికేషన్ ఉంటుంది. అంటే వస్తువును సర్దుబాటు చేయడానికి కంపల్సరీ. అలాగే కమ్మటి ఆహారాన్ని వేరు చేయడం, కమ్మటి ఆహారం అంటే సెపరేటింగ్ ఆఫ్ ది ఫుడ్. సో గుడ్ ఫుడ్ అంతా కూడా అన్నము, కూర, పండ్లు, పదార్థాలు వేరు చేయడం. అంటే మన స్వీట్స్ అన్నము పెట్టుకునే పరిస్థితి ఉండదండి. సో అలాగే సమ్ బిర్యానీ ప్లస్ అక్కడ సాంబారు 2 కలిపారు, వేరువేరుగా పెట్టుకోవాలి. అంటే నిలవ ఉండే పదార్థాలు, నిలవ ఉండని పదార్థాలు, సో అలాగే సో మనకి టెంపరీగా కొంతసేపటికి మాత్రమే పనిచేసేవి, ఇలా రకరకాలు మనం ఏంటంటే ఫుడ్ తినేటప్పుడు కూడా సెపరేట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే
పాఠశాలలో విద్యార్థుల యొక్క గ్రూపింగ్ కూడా. అంటే ఇటీవల విద్యార్థులు ఏంటంటే ఆటలు ఆడించేటప్పుడు సో కబడ్డీ టీము, ఫుట్బాల్ టీము, సో ఇలా మనం క్లాసిఫై చేసుకుంటూ వెళ్తాం అనమాట అండి ప్రత్యేకంగా. నెక్స్ట్ అలాగే ఒక షాప్ దగ్గర, దుకాణాల్లో వస్తువుల ఏర్పాటు దగ్గర కూడా, అంటే మీరు ఒక షాప్కి వెళ్ళారు, మీరు మందుల షాప్కి వెళ్ళిన వెంటనే పలానా మందు అడిగిన వెంటనే ఆ బాక్స్ తీసి ఇస్తాడండి. అంటే ఆయన తెలియకుండా డైలీ లైఫ్లో వాడేది రీజనింగ్ ఏంటంటే క్లాసిఫికేషన్. అంటే సార్ మరి మనకి ఉద్యోగాల్లో క్లాసిఫికేషన్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కలెక్టర్గా ఐఏఎస్ సెలెక్ట్ అయినప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక ప్రాబ్లము అంటే సో నువ్వు ఒక కంప్లైంట్ వచ్చి ఇక కలెక్టర్ గారు నేను ఈ సమస్య ఎదుర్కొంటున్నాను అని కంప్లైంట్ ఇచ్చాడు. అయితే ఆ కంప్లైంట్ పంచాయతీ నుంచి వచ్చిందా, మున్సిపాలిటీ నుంచి వచ్చిందా జిల్లాలో, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్తుందా, అది లేకపోతే లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్తుందా, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుందా, రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్తుందా అనేది నీకు క్లాసిఫికేషన్ అనేది తెలియాలి. ఆ క్లాసిఫికేషన్ అనేది మీకు తెలిస్తేనే సో నువ్వు ఆటోమేటిక్గా నీకు క్లాసిఫికేషన్ టాపిక్ అర్థమవుతుంది. అంటే ఇక్కడ నువ్వు ఈ ఎక్సర్సైజ్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా క్లాసిఫై చేయడం వస్తుంది. రైట్. సో వీడికి భూమి సర్వే అవ్వలేదు, సర్వే నెంబర్ తప్పు పడింది, ఆ రెవెన్యూ మ్యాటర్. సో పక్కింటి వాడు రోజు ఏంటంటే వాళ్ళ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, దాని మీద అక్కడ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు చర్య తీసుకోలేదు, ఇది లా అండ్ ఆర్డర్ మ్యాటర్ సంబంధించింది. తను పనిచేసే కంపెనీలో వాడికి ఏంటంటే సో ఒక 2 రోజుల కాలం పాటు సెలవుని కట్ చేసేసి శాలరీ ఇవ్వడం మానేశారు, లేబర్ ఆఫీస్ సంబంధించిన మ్యాటరు. ఇలా మనకి ఏంటంటే ఈ క్లాసిఫికేషన్ అనేది నిత్య జీవితంలో మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటప్పుడల్లా తప్పనిసరిగా కావలసిన అంశాలు. ఓకేనండి. ఇలా మనకి ఏంటంటే పాఠశాల విద్యార్థుల దుకాణంలో వస్తువుల ఏర్పాట్లో వైద్య ప్రయోజనాలకు సంబంధించిన రోగాలకు రకరకాలుగా వర్గీకరించడం, చికిత్స చేయడము. అంటే క్లాసిఫికేషన్ అనేది నాట్ ఓన్లీ ఇన్ ద రీజనింగ్ అండి, డైలీ లైఫ్లో చాలా చాలా అవసరం అనమాట. అంటే డైలీ లైఫ్లో క్లాసిఫికేషన్ సంబంధించిన విషయాలు తీసుకున్నట్లయితే కనుక అంటే ఎక్కువగా సమాజంలో జరుగుతున్న విషయాలను నిరంతరము నువ్వు అబ్జర్వ్ చేసి ఆ అబ్జర్వేషన్లోంచి వచ్చే విషయమే క్లాసిఫికేషన్ అని చెప్తానండి నేను. అర్థమైందా? అంటే చెవి నొప్పి, గొంతు నొప్పి వచ్చేస్తుంది, లేకపోతే కనుక ముక్కులోకి అసలు గాలి సరిగా వెళ్ళట్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫస్ట్ నువ్వు క్లాసిఫై చేయవలసింది ఈఎన్టీ, ఐ, నోస్, టంగ్. అలాగే ఈ కాల్ అంతా కూడా ఎప్పుడు నొప్పి వచ్చేస్తుందండి, లేకపోతే ఇబ్బంది పడుతున్నాము, ఆర్థోపెడిక్. సో జస్ట్ కాసేపు కూర్చునేసరికి నీరసం వచ్చేస్తుంది, ఎందుకు వస్తుంది, గుండె అంటే దడగా ఉంది, కార్డియాలజీ. ఈ మధ్యన ఏమైందో చర్మానికి ఇలా పులిసి పారిపోతుంది, లేకపోతే కనుక పైన పొక్కులు వచ్చేస్తున్నాయి, వస్తున్నాయి, డెర్మటాలజీ. కళ్ళు చూస్తుంటే సరిగా కనబడట్లేదు, ఆప్థమాలజీ. ఇలా మీరు ఏంటంటే ఒక సమస్య చెప్పినప్పుడు ఏ యొక్క వ్యాధి దేనికి వస్తుందో చెప్పడానికి అవసరము క్లాసిఫికేషన్. అలా మీకు ఒక ప్రాబ్లము సో గవర్నమెంట్ తన సిస్టమ్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు అక్కడ సమస్య పుట్టుకొస్తుందంటే ఏ డిపార్ట్మెంట్ వల్ల అంటే ఇప్పుడు మనకి విశాఖపట్నం ప్రాంతానికి సింహాచలంలో గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణ జరిగినప్పుడు ఏంటంటే గిరి ప్రదక్షిణ సక్సెస్ అయ్యింది అంటే ఎవరెవరు అందరూ బాగా చేశారు, ఫెయిల్ అయ్యిందంటే ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి డెఫినెట్గా. అంటే ఏ డిపార్ట్మెంటు అంటే అక్కడ మెయిన్గా లా అండ్ ఆర్డరా, ట్రాఫిక్కా, ఎండోమెంట్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా, సో లేకపోతే జీవీఎంసీయా, ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ అన్న విషయము మనం క్లాసిఫికేషన్లో చాలా అవసరము. ఇలా ప్రాక్టికల్గా ప్రతి చోట మనకి ఏంటంటే ఇట్స్ దేర్ ద క్లాసిఫికేషన్ అంటే కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగాల్లో మనకి క్లాసిఫికేషన్ కనిపిస్తుంది, వైద్య ప్రయోజనాల్లో కనిపించడం జరుగుతుంది. అలాగే నిజమైన మడికి తప్పుడు సమాచారం వేరు చేయడము సో వెరీ 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 ఇంపార్టెంట్. అసలు క్లాసిఫికేషన్ అనేది మనకేంటంటే ఇది కరెక్ట్ కాదు, ఇది నిజమైంది కాదు, ఫిల్టరింగ్ ద ఇన్ఫర్మేషన్ అంటే ఒక సమాచారాన్ని ఫిల్టర్ చేయడం. యూట్యూబ్లో చెప్పిందల్లా కరెక్టా, లేకపోతే కనుక యూట్యూబ్లో రీల్స్ అన్నీ రైటా, ఇవి కరెక్టే జరిగిందా, వచ్చిన న్యూస్ కరెక్టేనా, ఇంకో త్వరలో ఎండోమెంట్స్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది, రేపే మనకి పరీక్ష పడకపోతుంది, ఎండోమెంట్స్ డేట్ ఇవ్వడం జరిగింది అని క్వశ్చన్ మార్క్ పెట్టాడా, ఆశ్చర్యార్థకం పెట్టాడా? అంటే క్వశ్చన్ మార్క్ అంటే వస్తుందని, ఆశ్చర్యార్థకం అంటే రావచ్చని, ఆ చివరి అది పూర్తిగా తీసుకోవడం అంటే ఇది ఇంకా పక్కా అవ్వలేదు అనే విషయము. నోటిఫికేషన్ నెంబర్తో సహా వీడియో చేసి చెప్తున్నాడు యూట్యూబ్లో, ఇది కరెక్ట్గా వచ్చింది నోటిఫికేషన్. ఓకే, సో కోర్ట్ నోటిఫికేషన్ ఇలా మనకి ఏ నోటిఫికేషన్ వచ్చినా ఆ నోటిఫికేషన్ టైము, డేటు, ఇయరు అక్కడ మెన్షన్ చేస్తున్నట్లయితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇది కాదు,
అంటే దీని అర్థం ఏంటి? ఫిల్టరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక క్లాసిఫికేషనే. ఓకేనా? ఏ బుక్ చదవచ్చు, ఏ బుక్ చదవకూడదు, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు, చెప్పేది ఏది మనం వినాలి, ఏది వినవసరం లేదు అనేది డెఫినెట్గా క్లాసిఫికేషన్ సంబంధించిన అంశంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇలా మనకేంటంటే మన సోషల్ మీడియాలో వచ్చే ప్రతి విషయాన్ని ఈరోజు మనం తప్పుడు సమాచారం ఏంటి, మంచిది ఏంటని వేరు చేయడానికి కూడా క్లాసిఫికేషన్ కావాలండి. అంటే మీకు నిత్య జీవితంలో ఒక సమస్య వచ్చినా, ఒక ప్రాబ్లం వచ్చినా క్లాసిఫికేషన్ 100% అవసరము. దీనివల్ల ఏంటి సార్ ఉపయోగము? అసలు ఎందుకు మాకు రీజనింగ్ నేర్పిస్తున్నారు? అసలు క్లాసిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగానికి ఏంటి? ఒక కిరాణా షాప్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో ఆయన సర్దుకోకపోతే కిరాణా సామాన్ త్వరగా వెళ్ళదు. మెడికల్ షాప్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో సర్దుకోకపోతే అవ్వదండి. అంటే మొట్టమొదటి దీనివల్ల ప్రభుత్వ రంగంలో ఒక పనిని పలానా డిపార్ట్మెంటే చేయాలి, ఆ డిపార్ట్మెంట్ ఆ పని చేయాలని క్లాసిఫికేషన్ చేయకపోతే పనులు సక్రమంగా జరగవు. కాబట్టి సమయం వృధా కాకుండా ఉండాలంటే క్లాసిఫికేషన్ అవసరము డెఫినెట్గా. అలాగే వస్తువులను సులభంగా గుర్తించడం కూడా అవుతుంది. మన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక సమస్య ఎవరికి అప్పచెప్పాలో కూడా తెలుస్తుంది. సులభంగా వస్తువులు అవి కూడా మన సాధారణంగా ఎక్కడ ఉపయోగించాలో తెలుస్తుంది. పనులు సులభం చేయొచ్చు అంటే ఈజీనెస్. గుర్తుపెట్టుకోండి, మీరు ప్రభుత్వ ఉద్యోగంలో చాలా సులభంగా పనిచేయడానికి అవసరమైన పక్కాగా వర్క్ చేయాలి అంటే కనుక, అంటే మనకి ఆవేశము ఆయాసము సో ఏమీ లేకుండా చక్కగా సున్నితంగా పనిచేయాలంటే క్లాసిఫికేషన్ బాగా నేర్చుకుంటేనే మీరు ఉద్యోగాల్లో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇది మనకి క్లాసిఫికేషన్. అంటే నేను క్లాసిఫికేషన్ ఎందుకు అవసరం అనే దానికి 5 పాయింట్లు చెప్తానండి. సో ప్రభుత్వ ఉద్యోగాల ప్రిపరేషన్ క్లాసిఫికేషన్ అని కాక మన వస్తువులను సర్దుబాటు చేయడానికి, మంచి ఆహారం తీసుకోవడానికి, పాఠశాలలో వాటిలో కూడా వర్క్ చేయడానికి, దుకాణాల్లో వస్తువులు అవి కూడా ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకోవడానికి, వైద్య ప్రయోజనాల వాటిలో నిజమైన సమాచారం సోషల్ మీడియాలో ఏది కాదని చెప్పుకోవడానికి, ముఖ్యంగా ఇది సమయాన్ని ఆదా చేయడం కోసం, వస్తువును సులభంగా గుర్తించడం కోసం, పనులు సులభంగా చేయడం కోసం చాలా ఈజీనెస్ ఇచ్చేదే క్లాసిఫికేషన్. ఇది క్లాసిఫికేషన్ సంబంధించిన అంశం. క్లియర్? ద నెక్స్ట్ ఎనాలజీ, పోలిక పరీక్ష. సో చాలా ముఖ్యమైనదండి. ఏంటి సామ్యత? పోలిక పరీక్ష అంటాడు. సామ్యం అంటే సారూప్యత, ఈక్వల్గా, సిమిలారిటీ. అంటే మనం ఇందాక అంతా చూడండి ఎంత విషయమో, ఎక్కడైతే విభజించామో విభజించిన వాటి మధ్య సంబంధము. విచిత్రం. అదే రీజనింగ్, అది లాజిక్. విభజించడము రావాలి, మళ్ళీ ఏం చేయాలంటే కలపడం రావాలండి. ఇది ప్రధానమైన అంశం అన్నమాట, ప్రధానమైన అంశం. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే సో విభజించడము కలపడం కూడా రావాలి. ఈ రెండు చాలా ముఖ్యమైన అంశాలుగా చెప్తామండి. అంటే గ్రామీణ స్థాయిలో విఆర్ఓకి కొన్ని గ్రామీణ అంశాల్లో రెవెన్యూ విషయాలు, ల్యాండ్ విషయాలు అప్పచెప్పారు విఆర్ఓ గారు. అదే విఆర్ఓ గారు సక్రమంగా పనిచేయలేని సందర్భంలో కలెక్టర్ దగ్గరికి మ్యాటర్ వస్తుంది. గ్రామీణ ప్రాంతంలో స్థానిక అవసరాలు తీర్చడం కోసం పంచాయతీ వచ్చింది, పంచాయతీ సెక్రటరీ ఉన్నారు. ఆ పంచాయతీ సెక్రటరీ సో సక్రమంగా తన విధులు నిర్వర్తించడంలో, వీధి లైట్లో మురుగునీటిని శుభ్రం చేయడంలో సమస్యలు వస్తే అదే కలెక్టర్ దగ్గర కంప్లైంట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో సారూప్యత ఉన్న డిపార్ట్మెంట్, కలెక్టర్ గారికి రెవెన్యూకి సారూప్యత ఉంది. అంటే అక్కడ విభజన క్లాసిఫికేషన్ జరిగిన ఆయన కలెక్టర్ ఐఏఎస్, ఈయన విఆర్ఓ, కానీ సారూప్యత ఇద్దరు రెవెన్యూ డిపార్ట్మెంట్. పంచాయతీ సెక్రటరీకి జిల్లా కలెక్టర్ గారికి సారూప్యత తక్కువ, ఆయన మానిటరింగ్. ఇలా మీకు ఏంటంటే ఒక చిన్న విషయంలో పోలికను తీసుకోవడం చాలా చాలా ముఖ్యమైన అంశము. దీన్ని మనకి పోలిక పరీక్ష అంటాం. సారూప్యత అంటే సామ్యం అంటే రెండు వస్తువుల మధ్య, భావాల మధ్య, వాటి పరిస్థితుల మధ్య ఉన్న సహజమైన సంబంధాన్ని గుర్తించడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సామ్యము లేదా సారూప్యత అంటే రెండు వస్తువుల మధ్య, భావాల మధ్య, రెండు వస్తువులు భావాల మధ్య లేదా పరిస్థితుల మధ్య ఉన్న సహజమైన సంబంధాన్ని గుర్తించడం. రాత్రి పగలు అని క్లాసిఫై చేస్తాం, కానీ రాత్రి పగలు ఏర్పడడానికి కారణం సూర్యుడు. భావాలు రెండు, 12 గంటలు ఇది, 12 గంటలు ఇది భావం. అలాగే సో రెండు వస్తువుల మధ్య మనకి సహజమైన సంబంధం గుర్తించడంతో పాటు భావాల మధ్య, వస్తువుల మధ్య ఎంతో కొంత కలిపి ఉండడం.
సో వాటిని సామ్యము అంటాం. అంటే సామాన్యతను గుర్తించడం ద్వారా, అంటే సారూప్యత గుర్తించడం ద్వారా మన విషయాలను త్వరగా అర్థం చేసుకోగలము. అంటే సామాన్యత ద్వారా మనకు కొన్ని విషయాలు చాలా ఫాస్ట్గా అర్థమవుతాయి అన్నమాట. అంటే అక్కడ విభజించడం వల్ల టైం అది కూడా సేవ్ అయిపోయింది. ఇక్కడ కలపడం వల్ల ఏంటంటే సమస్య ఎలా పుడుతుంది, ఏ విధంగా పుడుతుంది, ఎలాగా అండర్స్టాండింగ్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుస్తాయండి. అంటే సామాన్యత గుర్తించిన ద్వారా మన విషయాలు త్వరగా అర్థం చేసుకుంటారు. ఫాస్ట్ అండర్స్టాండింగ్కి ఎనాలజీ కావాలి, టైం సేవింగ్కి క్లాసిఫికేషన్ కావాలి. అదేందా? అంటే అర్థం చేసుకోవడం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు పరిచయం చేసేటప్పుడు ఏంటంటే, మీ నాన్నగారు ఒకళ్ళు పరిచయం చేస్తారు, ఈయన మా అబ్బాయి అని. అంటే మా అబ్బాయి అన్నట్లయితే సారూప్యత, వీళ్ళ అబ్బాయి కాబట్టి వీడితో మనం ఏ పనులు చేసినా పెద్ద ప్రాబ్లం లేదు, నాకు మంచి ఫ్రెండ్ కాబట్టి నాకు ప్రాబ్లం లేదని చెప్పేదాన్ని ఏమంటారంటే సామ్యము, పోలిక పరీక్ష. అంటే వీడితో సమస్య లేదు, అంటే చాలా ఫాస్ట్గా అర్థమైపోవడం జరిగింది. వీడు నాకు ఫ్రెండ్ సార్, నాకు ఇది ఇప్పించండి, లేదా వీడు నాకు మామయ్య అవుతారు, లేదా ఈయన నాకు పెద్దనాన్న అవుతారు, ఈయన చిన్నాన్న అవుతారు అనే దానివల్ల సారూప్యత. అదే పెద్దనాన్న అంటే ఎటువైపు నుంచి పెద్దనాన్న, అమ్మ వైపు నాన్న వైపు పెద్దనాన్న అవుతారా అన్నప్పుడు మళ్ళీ భిన్న పరీక్షలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అర్థమైందండి? ఇలా మీకు ఏంటంటే ఉద్యోగ వ్యవస్థలోకి వచ్చేటప్పుడు ఎంతో కొంతని ఫాస్ట్గా అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం మనకి ఈ సామ్యము లేదా పోలిక పరీక్ష చాలా చాలా ముఖ్యమైనదిగా చెప్తాము. ఓకే, అందులో భాగంగా కొత్త విషయాలు, ఫస్ట్ సామ్యతలో కొత్త విషయాలను నేర్చుకోవడము. ఏ కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా మనకి చాలా ఫాస్ట్గా పోలిక బట్టే వస్తుంది. ఏ కొత్త విషయాలు నేర్చుకున్నా అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కనుక, మనం కంప్యూటర్ మెమరీని చూస్తున్నప్పుడు అరే చాలా చక్కగా పనిచేస్తుంది, కంప్యూటర్కి మనిషికి తేడా లేదే అన్నాం. అంటే సారూప్యత. దేని మధ్య సారూప్యత? కంప్యూటర్కి మనిషికి సారూప్యత, రెండు ఒకటని కాదు ఇక్కడ. అలాగే చాట్ జీపీటీ చూసాం, చాట్ జీపీటీ చూసినాడు, అరే డిటిపి ఆపరేటర్ లాగా ఇందులో చేస్తుంది, అరే ట్రాన్స్లేటర్ లాగా చేస్తుంది ఇది. అంటే మనిషి ట్రాన్స్లేటర్ గానో, డిటిపి ఆపరేటర్ గానో, లేకపోతే ఒక న్యూస్ తయారు చేయడానికి డిటిపి వర్క్ చేసిన వ్యక్తిలాగానో మనకు కనబడడం జరుగుతుంది. అంటే ఇంత చక్కగా ఇది కనిపించినప్పుడు దీని మధ్య కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు దానికి దీనికి పోలికగా కనిపించడం జరుగుతుంది. అరే కేంద్ర ప్రభుత్వం అనే ఒక లెసన్ చదివాము, అరే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ఎలా ఉన్నాడో గవర్నర్ కూడా అదే విధంగా ఉన్నాడు. అంటే ప్రధానమంత్రి ఎలా ఉన్నాడు, ఇంచుమించు ముఖ్యమంత్రి యొక్క అంశాలు కూడా ఒకే విధంగా ఉన్నాయి. భారతదేశంలో నదులన్నీ చదివేటప్పుడు గోదావరి నది గురించి చదువుకున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్లో గోదావరి ఉపనదులు ఏం చేస్తున్నాయో మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అంటే చాలా సారూప్యత ఉంది. అంటే ఇండియన్ జాగ్రఫీకి ఏపీ జాగ్రఫీకి పోలిక ఉంది, కేంద్ర ప్రభుత్వం లెసన్కి రాష్ట్ర ప్రభుత్వ లెసన్కి పోలిక ఉంది, ఇండియన్ హిస్టరీకి ఏపీ హిస్టరీకి పోలిక ఉంది. ఇది ఎనాలజీ. అంటే ఈ ఎనాలజీ నువ్వు ఇక్కడ ఎనాలజీ నేను సబ్జెక్ట్ చెప్పాలని నేను ప్రయత్నించట్లేదు. ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీస్లో నీ ఎనాలజీని నువ్వు ఎలా చక్కగా ఉపయోగించుకోవచ్చో చెప్తున్నాను. అంటే ఇప్పుడు క్వశ్చనేర్ అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో నువ్వు ప్రాక్టికల్గా ఎనాలజీ ఎలా వాడతావు. అంటే ఈరోజు మనకు కావాలంటే చెప్పాలంటే కానీ సిస్టమ్ ఏమైపోయిందంటే అండి, రీజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ప్రతి రంగంలో పెరిగిపోయింది. ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ టెస్ట్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా సరే మనకి రీజనింగ్ వెర్బల్ నాన్ వెర్బల్కి ఇంపార్టెంట్ బాగా పెరిగింది. మ్యాథమెటికల్ సంబంధించిన రీజనింగ్, క్రిటికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ కూడా బాగా పెరిగిందండి. కారణం ఏంటంటే మనిషి యొక్క అండర్స్టాండింగ్ కెపాసిటీని, లాజికల్ మైండ్, వీడి యుక్తి వీడి బుద్ధి, అంటే యుక్తి బుద్ధి రెండు కూడా. యుక్తి అంటే యుక్తి అంటే కనుక స్కిల్, వాడి స్కిల్ని నాలెడ్జ్ని ఎలా కలపగలుగుతున్నాడు అనే విషయం రీజనింగ్ వల్లే అవుతుంది. కాబట్టి రీజనింగ్కి ప్రతి చోట ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఏ మ్యాథమెటికల్, ఇట్స్ ఎ లాజిక్. ఆ లాజిక్ నువ్వు పట్టుకోవాలంటే ఇవన్నీ తెలియాలంటే రైట్. అలా ఇక్కడ కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది తీసుకుంటే కంప్యూటర్ పనిచేస్తుంటే మా కంప్యూటర్ కూడా మనిషిలా కనబడుతుందని చెప్పడం. అలాగే చిన్నపిల్లలకు బోధన చేసేటప్పుడు, చిన్నపిల్లలకు బోధన చేసే కంపారిజన్ చెప్తామన్నమాట. చూడండి, గుండె తీసుకున్నట్లయితే కనుక ఎలా పనిచేయడం జరుగుతుందంటే పంపు వలె పనిచేస్తుంది. అంటే వాడికి పంపు అవకాశం ఉంటుంది అనమాట. అంటే గాలి ఇలా పంపిస్తే లోపల నుంచి ఇలాగా మనకి నీళ్ళు బయటకు వస్తాయి. అలా మనకి గుండె నుంచి వచ్చే రక్తము పంపు వలె గుండె పంపులా పనిచేస్తుంది అంటాం అనమాట. అసలు పంపుకి గుండెకి సంబంధం లేదు, కానీ సారూప్యత కనిపిస్తుంది. అలాగే కిడ్నీ తీసుకున్నట్టయితే చిక్కుడు గింజ ఆకారంలో ఉంది. అసలు కిడ్నీకి చిక్కుడు గింజకి సంబంధం లేదు. కిడ్నీ షేప్, రెండు షేపులకి సారూప్యత కనిపించడము.
అయితే ఆ బీన్స్ తినడం వల్ల మనకి చక్కగా ఈ కిడ్నీ ఏంటంటే కనుక ఫైబర్ ఫుడ్లోకి వెళ్ళి చాలా చక్కగా అరుగుదల వచ్చి దానికి మేలు జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ బయాలజీ సంబంధించి. సో ఇలా మీకు ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ చిన్నపిల్లలకి బోధనలో వాటిలో కూడా మనకి చక్కగా సో వీటన్నిటినీ కూడా మనకి ఏంటంటే ఉపయోగించడం జరుగుతుంది. అలాగే వీటిలో ఏంటంటే కనుక సరళీకరణలో సింప్లిఫికేషన్లో కూడా మనకి చాలా చక్కగా ఉపయోగపడే అంశంగా చెప్తాము. సరళంలో అంటే దీన్ని చెప్పాలంటే జీవితం ఒక పుస్తకము అని చెప్పడం అంటే ప్రతిరోజు ఒక కొత్త పేజీ చదువుతాం, నెక్స్ట్ పేజీలో ఏముంటుందో మనకు తెలియదు. అంటే మన లైఫ్లో సింప్లిఫికేషన్గా చదువుకోవడానికి కూడా ఎనాలజీ వాడతాం, పోలిక అనమాట. అంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియనప్పుడు ఏంటి, జీవితం ఒక పుస్తకం, ప్రతిరోజు ఒక పేజీ చదువుతాం. అంటే ఈరోజు పేజీలో మాత్రమే ఏం జరిగిందో మనకు రాత్రి తెలుస్తుంది, రేపు పేజీలో రేపు చదవబోయే పేజీ ఏముంటుందో మనకి తెలియదు. అలాగే జీవితాన్ని ఒక పుస్తకం అని చెప్పేశారు. అంటే పోలిక ఎనాలజీ అంటే జీవితం ఒక పుస్తకం అనేసి అన్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఒక పేజీ, రేపు పేజీలో ఏమవుద్దో మనకి తెలియదు. సో అంటే ఆ పోలికని దీంతో పుస్తకాన్ని జీవితాన్ని పోలుస్తూ ఉన్నారు, మనిషి జీవితాన్ని. అలా సరళ సింప్లిఫికేషన్లో వాడతాము. తర్కశాస్త్రం మరియు పరీక్షలు అంటే రీజనింగ్లో ఎలాగా మనకి రీజనింగ్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో వర్గీకరణ సంబంధంలో ఎనాలజీ చాలా ముఖ్యమైన సంబంధం. అలాగే ప్రతిరోజు సంభాషణలో ఉపయోగించడం, డైలీ కమ్యూనికేషన్లో మనము సో మన మాటల్లో మన పోలికలు వాడటం జరుగుతుంది. నువ్వు నవ్వుతుంటే మీ అమ్మగారిని చూసినట్టు ఉంది, నువ్వు మాట్లాడుతుంటే మీ నాన్నగారు మాట్లాడినట్టు ఉంది, సో నువ్వు ఈ పని చేసే విధానం చూస్తే నాకు పలానా ఆయన గుర్తొచ్చారు, నీ ఆలోచన చూస్తున్నట్లయితే కనుక స్ట్రాటజిక్గా చాలా బాగుంది, ఒక పివి నరసింహరావు గారి లాగా లేకపోతే కనుక ఒక కౌటిల్య చాణక్యుల్లా కనబడుతుంది. ఇలా మీరు ఏదో ఒక దాన్ని ఏం చేస్తుంటారంటే పోలిక చేయడం జరుగుతుంది. పోలిక రైట్. అంటే ఇక్కడ మీకు మొత్తానికి ఇక్కడ ఎనాలజీ ఏంటంటే సామ్యం వల్ల విషయాలు త్వరగా అర్థమవుతాయి. ఇందాక దానివల్ల టైం సేవ్ అవుతుంది, దీనివల్ల అర్థమవుతుంది. కొత్త విషయాలు సులభంగా గుర్తించవచ్చు. కొత్త విషయాన్ని చాలా సులభంగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి మౌర్యుల పరిపాలన చేయడం జరిగింది. మౌర్యుల యొక్క సామంతులుగా శాతవాహనులు ఉండేవారు. అంటే శాతవాహనుల తొలి దినాల్లో వాళ్ళ పాలన ఎలా ఉంటుంది అంటే మౌర్య పరిపాలన పోలి ఉంటుంది. అంటే మౌర్య పరిపాలన పోలి ఉంటుంది అన్నప్పుడు సో మన కొత్త విషయం సులభంగా గుర్తించడం. అంటే శాతవాహన పరిపాలన మెజారిటీ విషయాలు మౌర్యుల దగ్గర నుంచే వచ్చాయి అని నీకు సులభంగా అర్థం అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఢిల్లీ సుల్తాన్ల నుంచి బహ్మనీ కింగ్డమ్ వచ్చింది, బహ్మనీ నుంచి కుతుబ్ షాహీలు వచ్చారు. అంటే ఢిల్లీ సుల్తాన్ పాలనా విషయాలు చదివినప్పుడు కుతుబ్ షాహీ విషయాలు చూసినప్పుడు కొంత సారూప్యత మనకి ఢిల్లీ సుల్తాన్ పాలనే ఆంధ్ర సుల్తాన్లైనా కుతుబ్ షాహీ రాజులు పాలన చేయడం జరుగుతుంటుంది. అంటే వీటి మధ్య ఏం జరిగింది, నీకు ఒక ఎనాలజీ జరిగిందండి. ఇలా మీకు చాలా సబ్జెక్ట్స్ అంతా కూడా ఎనాలజీ కనుక తెలిస్తే జాగ్రఫీకి సంబంధించిన విషయంలో అంటే మీకు ఫ్లడ్స్ భారతదేశంలో ఫ్లడ్స్ ఎక్కడ వస్తాయి, ఫ్లడ్స్ ఎక్కువ రావడం వరద ఎక్కడ వస్తుంది అంటే నది ఉన్న చోట. అంటే నది ఉన్న చోటే మనకి వరదల అవకాశానికి ఎక్కువగా ఉంది. కాబట్టి మన సింధు నది కానీ, గంగా నది కానీ, బ్రహ్మపుత్ర కానీ, గోదావరి కానీ, కృష్ణానదులు కానీ సో ఆ నదీ పరిసర ప్రాంతాల్లో వస్తాయి. కాబట్టి వరదలు వచ్చే ప్రాంతాలు ఏవి భారతదేశంలో అంటే సారూప్యత, నదికి నీరుకి సంబంధం. నీరు ఎక్కడ ఉంటుంది అంటే పెద్ద నదులు ఎప్పుడు పొంగుతుంటే ఏం చేస్తాయి అని ఒక ఎనాలజీ. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి ప్రతి విషయాన్ని ఫాస్ట్గా అర్థం చేసుకోవాలంటే ఎనాలజీ అనేది డెఫినెట్గా రావాలండి. ఎనాలజీ అనేది అక్కడ విభజించడం రావాలి, ఇక్కడ మళ్ళీ ఎక్కడొక్కడ కంపేర్ చేసుకుని లింకప్ చేసుకోవడం రావాలి. అంటే ఒక లింకప్ ఒక పోలికనే మనం ఎనాలజీ అని చెప్పుకుంటాము. అలాగే విద్యా సంభాషణ తర్కశాస్త్రాల్లో ఎంతో ఉపయోగము చెప్పాను కదా. ఇప్పుడు ఎడ్యుకేషన్లో ప్రతి చోట అవసరమే. అంటే మ్యాథమెటిక్స్ ట్రిగ్నామెంట్రీ చూడనైనా ఇల్లు ఆ లోపల గదులు చూసుకున్నట్లయితే ఏ షేప్లో వస్తున్నాయో చూడు, స్థలం ఏ షేప్లో ఉందో చూడు అంటే వాడు జామెట్రీని చూసి జామెట్రీకి వీడికి దీనికి సంబంధం ఉండే ఒక పోలిక. ఇలా ఎనాలజీ అనేది ఒక పోలిక. అంటే అల్టిమేట్గా మీకు సింపుల్గా చెప్పాలి అన్నప్పుడు సో ఎనాలజీ అనేది ఏంటి అంటే సారూప్యత, పోలిక అని అర్థము. సో ఎనాలజీ మనం ఏంటంటే నిత్య జీవితంలో ముఖ్యంగా దీన్ని ఉపయోగించే పద్ధతి తీసుకున్నట్లయితే కనుక ఎనాలజీని మనము నిత్య జీవితంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. ఏంటి కొత్త విషయాలు నేర్చుకోవడానికి, చిన్నపిల్లలకు బోధనలో ఉపయోగించడానికి, సరళీకరించడానికి, తర్కశాస్త్రం ఎగ్జామ్స్లో ఉపయోగించడం, ప్రతిరోజు సంభాషణలో ఉపయోగించడం కోసం
ఎనాలజీ వాడతాం. అలాగే సామ్యం వల్ల విషయాలు త్వరగా అర్థమవుతాయి, కొత్త విషయాలు సులభంగా నేర్చుకోవడానికి విద్యా సంభాషణలు చేసేటప్పుడు ఈ ఎనాలజీ అనేది మనకి తప్పనిసరిగా ముఖ్యమైన అంశమని ఎనాలజీ వల్ల తెలుస్తుంది. దిస్ ఈజ్ ద ఎనాలజీ. క్లియర్. నెక్స్ట్ కోడింగ్ అండ్ డికోడింగ్. కోడింగ్ అండ్ డికోడింగ్. సో కోడింగ్ అండ్ డికోడింగ్ సంబంధించిన విషయాలు, ఇది ఒక రకమైన సాంకేతికత. అంటే మీకు అక్కడ చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన వాటిల్లో ప్రతి చోట విభజించడం రావాలి, ప్రతి చోట దాన్ని మళ్ళీ కలుపుకోవడం రావాలి, పోలికి సంబంధించిన పరీక్ష ద్వారా. ఈ రెండు అక్కడ చాలా అవసరం. అలా ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ చెప్పడం జరుగుతుంది. ఇది ఒక రకమైన సాంకేతికమైన భాషగా చెప్తాము. సాంకేతిక భాష అంటే ఒక సమాచారాన్ని గోప్యంగా మార్చడము, దాన్ని తిరిగి అర్థం చేసుకోవడము. అంటే మనకి ఒక సమాచారాన్ని ఏంటంటే గోప్యంగా సీక్రెట్స్గా ఉంచి మళ్ళీ అర్థం చేసుకోవడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. అర్థమైందా? అంటే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కనుక మన జమ్మూ అండ్ కాశ్మీర్లో టెర్రరిస్టులు వాళ్ళు కూడా ఎంటర్ అయిపోతున్నారేమో యూనిఫామ్లో. అంటే మన యొక్క సిఆర్పిఎఫ్ లేకపోతే కనుక ఈ దళాలకు సంబంధించిన ఆర్మీ రూపంలోనో వాళ్ళు ఒక డ్రెస్ వేసుకొచ్చేసి లోపల గేట్ తీయండి నేను వచ్చేస్తాను లోపలికి అన్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే రాత్రి భోజనాలు చేసేటప్పుడు 7:30కు కోడ్ని పాస్ చేస్తారు వాళ్ళు. ఆ కోడ్ ఏంటంటే కనుక ధోని వచ్చాడు, ధోని సెంచరీ చేశాడు అని ఒక మాట చెప్తారు. ధోని సెంచరీ చేశాడనే విషయం అందరికీ వెళ్తుంది. అంటే అప్పుడు మొత్తం కాపలా చేసే గేట్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ధోని సెంచరీ చేశాడు అని వచ్చిన వెంటనే ధోని సెంచరీ చేశాడు అనే మాట చెప్పిన వెంటనే వాడు తలుపు తీస్తాడు, లేకపోతే తీయడనమాట. అంటే ఏంటి, నేను మనవాడిని అని చెప్పడం కోసం వాడేది ఒక కోడింగ్ అనమాట. అంటే ఒక సమాచారాన్ని గోప్యంగా మార్చడం, దాన్ని తిరిగి అర్థం చేసుకోవడం కోసము మనం ఏమంటామంటే సో కోడింగ్ అండ్ డీకోడింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటాం అనమాట. సో ఇలా మనం ఏంటంటే ఎక్కడెక్కడ సమాచారం రహస్యంగా పంపడం అంటే సెండింగ్ ద సీక్రెట్ మెసేజెస్. మన సైన్యం, పోలీసులు గోప్య సమాచారం పంపే సమయంలో కోడింగ్ ఉపయోగించడం జరుగుతుంది సైన్యంలో వాటిలో కూడా. అలాగే రహస్య కోడ్ ద్వారా సమాచారం మార్పిడి ఒక రహస్య అంశం. అంటే కంపల్సరిగా కోడింగ్ డికోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్లో కానీ, సో ఐపీఎస్ సంబంధించిన రిక్రూట్మెంట్ ఆస్పెక్ట్స్ సివిల్ సర్వీసెస్లో కానీ, సో అత్యంత ముఖ్యమైన సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కానీ, సో అలాగే మన బ్యాంకింగ్లో క్లర్కల్ జాబ్స్లో వాటిల్లో కానీ. ఎందుకంటే ప్రతిదీ కూడా నీకు నీకు ఈ సమాచారాన్ని మీ కోడ్ వస్తుంది సార్, మీరు ఓటీపీ చెప్పండి అన్నాడు. ఓటీపీ చెప్పండి అంటే ఇట్స్ నథింగ్ బట్ ద కోడ్. సో ఆ కోడ్ని డీకోడ్ చేయడం కోసం వాడేదన్నమాట. ఓటీపీ ఇస్ నథింగ్ బట్ ఇలా సమాచారం రహస్యంగా పంపడం కోసం. అలాగే ఓటీపీ పాస్వర్డ్, మొబైల్ ఓటీపీ పాస్వర్డ్ అంటే మనకు వచ్చే ఓటీపీ పాస్వర్డ్ ఇవన్నీ కూడా వాడికి సంబంధించిన డీకోడింగ్ చేసి పంపించడం జరిగింది. ఇగో పలానా వ్యక్తి నీ యొక్క ఏటీఎం కార్డు లేదా నీ ఆధార్ నెంబర్ని డౌన్లోడ్ చేశాడు, నువ్వు ఓటీపీ చెబితేనే డౌన్లోడ్ అవుతుంది, ఆ మెసేజ్ నీ ఫోన్కి వస్తుంది. అది కోడింగ్ అండ్ డీకోడింగ్. అంటే నిత్య జీవితంలో మనం డైలీగా ఉపయోగించుకునే స్ట్రక్చర్ అనమాట. ఏటీఎంలు మరియు ఆన్లైన్ సెక్యూరిటీ, ఏటీఎం అండ్ ఆన్లైన్లో మన పిన్ నెంబర్లు కానీ, మన పాస్వర్డ్లు కానీ, మన కోడింగ్ రూపాల్లో కానీ ఉంటాయి. అనే మన డేటా సంబంధించిందంతా, మన డేటా అంతా ఇతరులకు అర్థం కాకుండా ఉండడం కోసం రాసిందే కోడింగ్. సింపుల్గా సీక్రెసీ అంటే మనకి ఇంటెలిజెన్సీ బ్యూరో సంబంధించిన కానీ, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్లు కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల్లో కానీ చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. అవి కోడింగ్ బాగా రావాలి అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ క్లాసిఫికేషన్ ఎనాలజీతో లింకప్ ఉన్నదే కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి వాటిల్లో. ఓకే. అలాగే కంప్యూటర్ ప్రోగ్రామింగ్. సో ఈరోజు మన యొక్క సాఫ్ట్వేర్ రంగము, సిస్టమ్ అంతా కూడా నడిచేదంతా దేని మీద అంటే కంప్యూటర్ ప్రోగ్రామింగ్. సో డేటాని భద్రంగా ఉంచడానికి కోడింగ్ డీకోడింగ్ వాడుతున్నాము. డేటా ఎన్క్రిప్షను, డేటా మనకి క్రిప్షన్. సో ఎన్క్రిప్షన్, క్రిప్షన్ చేయడం అంటే చూడడము, చూడకపోవడం, కనిపించడం, కనిపించకపోవడం. ఇలా కంప్యూటర్ అనే ప్రోగ్రామ్ లేకుండా మనకు లేదు. అంటే ప్రోగ్రామ్ ఈజ్ ఆల్సో ఈజ్ నథింగ్ బట్ కోడింగ్ అండ్ డీకోడ్. అంటే నీ కంప్యూటర్స్ వచ్చా, నీ కోడింగ్ రాయడం వచ్చా అంటే వాడు ఒక రూపంలో చెప్తే మరో రూపంలోకి నువ్వు మార్చగలవా.
అనేది వాడడం జరుగుతుంది. సార్ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే విశాఖపట్నం సంబంధించిన కమిషనర్ దగ్గర వచ్చేటప్పుడు కమిషనర్ గారు బయలుదేరారు, విజిట్కి వస్తున్నారు అని నార్త్ ఏసీపీకో లేకపోతే ఈస్ట్ ఏసీపీకో అసిస్టెంట్ కమిషనర్ పోలీస్కో చెప్పాలి. అక్కడ ఆయన విజిట్ వస్తున్నారు, బాస్కి ఏమంటాడు అంతే, అంటే సెట్లో చెప్తాడు. సో విక్టరీ కాలింగ్ అంటాడు అనమాట. అంటే విక్టరీ కాలింగ్ అనేసి అంటే మనకి కమిషనర్ మాట్లాడుతున్నాడు అని అర్థం. ఇలా వాళ్ళకి సంబంధించిన భాషల్లో కోడ్ చేసుకోవడం. అలాగే బ్యాంకింగ్లో కొన్ని కోడింగ్స్ ఉంటాయి అన్నమాట. డిమాండ్ డ్రాఫ్ట్, డీడీ ఇచ్చారా అంటాడు, నెఫ్ట్ వేసారా అంటాడు, ఆర్టీజీఎస్ అంటాడు. అంటే నెఫ్ట్ ఆర్టీజీఎస్ అని ఒక కోడ్లో వాడేస్తున్నారు, షార్ట్ ఫామ్ అనమాట. మినిమం చేసేస్తున్నారు, వాటిని సంక్షిప్తీకరించేస్తున్నారు. ఇలా ఒక పదాన్ని ఇంకొక పదంగా మనకు ఉపయోగించే విధానం అంతా కోడింగ్ అండ్ డీకోడింగ్లో మనకు ఉపయోగించడం జరుగుతుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంతా కూడా మనకి డిపెండింగ్ ఆన్ ద కోడింగ్ అండ్ డీకోడింగ్ అండి. అలాగే గేమ్స్ సంబంధించిన ఫిజికల్ రహస్యాలను మనం తెలుసుకోవడం, అంటే గేమ్స్ పజిల్స్లో కూడా రహస్యంగా కోడ్లను తెలుసుకోవడానికి ఉపయోగపడడం జరుగుతుంది. అంటే ఈ పజిల్స్ గేమ్స్ అవి వాడేటప్పుడు గణిత నైపుణ్యాలు పెంచుకోవడం కోసం ఉపయోగిస్తారు. ఓకే, రహస్య సమాచారం భద్రంగా ఉంచడం కోసం వాడేదే కోడింగ్ అండ్ డీకోడింగ్. భద్రతా సమాచారం మార్పిడిని డిజిటల్ సిస్టంలో ముఖ్యమైన పాత్ర. అంటే ఈ డిజిటల్ ప్రపంచంలో కోడింగ్ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. పరీక్షల్లో తర్కశక్తి పెంచడంలో ఇది బాగా ఉపయోగపడడం జరుగుతుంది. లాజిక్, ఆలోచించే స్టైల్ని ఎక్కువ పెంచుతుంది. క్లాసిఫికేషన్ టైం సేవ్ చేస్తే, ఎనాలజీ అర్థం చేసుకోవడానికి చూస్తే కోడింగ్ డీకోడింగ్ నీకున్న సామర్థ్యాన్ని పెంచుతుంది. అంటే ఇక్కడ నేను సింపుల్గా చెప్పాలంటే సార్, కోడింగ్ అంటే ఒక సమాచారాన్ని గోప్యంగా మార్చడం కోసం వాడేది కోడింగ్, సమాచారం రహస్యంగా పంపడం కోసం వాడేది మొబైల్ ఓటీపీ పాస్వర్డ్ అంతా కోడింగ్, ఏటీఎం ఆన్లైన్లో ఉపయోగించేది కోడింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఉపయోగించేది కోడింగ్, పరీక్షల్లో వాటిలో కూడా ఇది ఉపయోగిస్తారు. గేమ్స్ అండ్ పజిల్స్లో వీటిని వాడతారు. సో మనం రహస్య సమాచారం భద్రపరచడం, డిజిటల్ సిస్టమ్ని భద్రపరచడం కోసం, పరీక్షల్లో లాజిక్ని ఎక్కువగా డెవలప్ చేయడం కోసం వచ్చింది కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది మనకి కోడింగ్ డీకోడింగ్ వల్ల ఉపయోగాలు. ఓకే, ద నెక్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ సిరీస్, అంటే శ్రేణీపూర్వకమైనవి అంటున్నాం. శ్రేణీపూర్వక వ్యవస్థ అంటాం అన్నమాట. శ్రేణీపూర్వక వ్యవస్థ. సో ఈ శ్రేణీపూర్వక వ్యవస్థలో మనకి శ్రేణీపూర్వక పరీక్ష అంటున్నాం, సిరీస్ అని చెప్తాం. అంటే ఈ యొక్క సిరీస్ లేదా శ్రేణీపూర్వక పరీక్షలు తీసుకున్నట్లయితే కనుక క్యాలెండర్ అండ్ టైం ప్యాటర్న్ దగ్గర వాడడం జరుగుతుందండి ముఖ్యంగా. అంటే ఇప్పుడు ఆయన ఒక సీరియల్ అంటాడండి, రెగ్యులర్గా ఆ పని అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడండి అంటాడు, ఈజ్ కాల్ ద సిరీస్ అనమాట. అలాగే సో భారత ప్రభుత్వము ఒక చట్టాన్ని తయారు చేయాలనుకున్నప్పుడు ఒక సిరీస్, ఒక ఆర్డర్, బిల్లు లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఎక్కడొక్కడ పెడతారు. అల్టిమేట్గా రాష్ట్రపతి దగ్గరికి రావాలి, రాష్ట్రపతి ఓకే అయితేనే అవుతుంది. అంటే ఒక స్టేజ్, ఒక శ్రేణి, ఒక ఆర్డర్లో మనకి జరుగుతుంది అని చెప్తామన్నమాట. ఇలా మనం ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మనం సిరీస్లో జనరల్గా చెప్తాం. సాధారణంగా క్యాలెండరు సమయం, అంటే ఒక క్యాలెండర్లో 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు ఆర్డర్లో సమయం. సో ప్రతిరోజు 2 గంటలకి 3 గంటలకి 4 గంటలకి ఇలా ఒక ఆర్డర్ 2, 3, 4 గంటలకి 3 కాలాల మధ్య 3 గంటలు ఉంటుంది. మార్నింగ్ 5 to 6 ఇలా ఒక క్యాలెండరు. అలాగే మొబైల్ నెంబర్లు గుర్తించడం. మనకి 4 ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, అందులో మనకి ఏంటంటే సో 3 నెంబర్లో ఒక ఫ్రెండ్కి ఎవరో ఫ్రెండ్స్ అయితే యాడ్ చేసుకుంటాం. సో మనకి ఎవరో ఒక వాషింగ్ మిషన్ కూడా ఒకసారి, ఏసీ కూడా ఒకసారి, అలాగే మనకి ఒక ప్రత్యేకంగా కార్ రిపేర్ కూడా 3 ఫోన్ చేశారు. ఈ 3లో ఎవరెవరు ఫోన్ చేశారు అన్నప్పుడు అందులో డిజిట్స్ని ఏ ఆర్డర్లో వస్తున్నాయంటే 222 ఉన్న నెంబరు లేదా 2 ఉన్న నెంబరు 8 నెంబర్లు ఉన్నవి కార్ ఓడమని జస్ట్ గుర్తుపెట్టుకుని మనం మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాం. ఈ కాల్ బ్యాక్ చెయ్యాలన్నప్పుడు మొబైల్ నెంబర్లు మనం గుర్తించవలసిన అవసరం ఉంటుంది. అలాగే పరీక్షల్లో సంఖ్యాక్షాస్యత వాడడం, నీ కంప్యూటింగ్ ఎగ్జామ్. సో దినచర్యలో ప్రతిరోజు కార్యక్రమం అంటే డైలీ లైఫ్, మార్నింగ్ 7కి చేస్తారు, 7 to 7:30, 7:30 to 8:30, 8:30 to 9. సో ఇలా ½ అవర్ ఇది ఇలా లైన్గా చేసుకెళ్తారు. ఆర్థిక లావాదేవీలు అంటే నెలకి ఈఎంఐ ఎంత, ఇన్ని నెలలకి ఎంత, ఇదంతా ఒక శ్రేణిలో జరుగుతూ ఉంటుంది. కలెక్షన్ లేదా గణనలో సో మనకి సాధారణంగా చెప్పాలంటే కనుక లెక్కలు పెట్టడంలో సో కౌంటింగ్ దగ్గర కూడా, జనరల్ కౌంట్ దగ్గర కూడా ఒక సిరీస్ అంతా కూడా జరిగిపోతూ ఉంటుందండి.
అలాగే పాఠశాలలో కూడా మనకి సీరియల్ సో ఎల్కేజీ యూకేజీ వాళ్ళు ముందు ఫస్ట్ వదిలిపెట్టాలి, తర్వాత వీళ్ళు వదిలిపెట్టాలి. అంటే శ్రేణుల దగ్గర కూడా మళ్ళీ క్లాసిఫికేషన్తో యాడ్ అయిన గ్రేడింగ్ వస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో రీజనింగ్ కాస్త టఫ్ అవుతుంది అన్నాడు అనుకోండి, రీజనింగ్లో 2 మిక్స్ చేసేస్తున్నాడు. అంటే మన సిరీస్లోకి క్లాసిఫికేషన్ ఎనాలజీ కూడా కలిపేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే నిత్య జీవితంలో మనకి ఏంటంటే ఈ సిరీస్తో చాలా విషయాలు ఉంటాయి. సో ఇంకా మనం ఒక్కొక్క సబ్జెక్టు మాట్లాడుకుంటే డీటెయిల్గా ఎంతైనా ఉంటుంది. అలాగే సో మనకి డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ అండ్ చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి తన ఇల్లు ఎటు దిక్కులో ఉంది, ఏ విధంగా ఉంది, సో మనకు నార్త్ ఉందా, సౌత్ ఉందా, నార్త్ ఈస్ట్ ఉందా, సౌత్ ఈస్ట్ ఉందా, సౌత్ వెస్ట్ ఉందా, సో వెస్ట్ వైపు ఉందా, ఈస్ట్ వైపు ఉందా, ఆడ ప్రయాణం ఎటువైపు వెళ్ళాలి, చాలా ఇంపార్టెంట్ ఫైండింగ్. అంటే బాగా చెప్పాలంటే ఇంటెలిజెన్సీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఉద్యోగులు, సో అక్కడి నుంచి ఎంత దూరంలో ఉంటుంది, అంటే ఒక హాస్పిటల్ ఎంత దూరంలో ఉంటుంది, సో ఒక గృహణం ఏ దిక్కులో ఉంది, ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, టెర్రరిస్ట్లు ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎమర్జెన్సీలో పలానా హాస్పిటల్ ఎక్కడ, ఇల్లు ఎక్కడ ఉంటుంది. సో అలాగే ఆటల్లో కూడా మనకి ఏంటంటే కనుక ఒక గేమ్లో ఒక యాక్టివిటీ చేయాలంటే ఎట్నుంచి బాల్ కొట్టాలి. రోజు పనుల్లో కూడా మనకి ఏంటంటే డెఫినెట్గా ఈ డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్ చాలా అవసరం అంటే డైరెక్షన్ అండ్ డిస్టెన్స్. సో దీని మీద మనకి ఏంటంటే అనేకమైన లెక్కలు చేయొచ్చు. ఇంకా మనకి సమయాభావంలో అన్నీ వివరించుకోవడానికి కావాల్సినప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్క టాపిక్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. అలాగే ర్యాంకింగ్, అంటే ర్యాంకింగ్ కూడా మన నిత్య జీవితంలో వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చింది, ప్రతిరోజు న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు భారతదేశము నాణ్యతావంతమైన ఆహారంలో పలానా స్థానంలో ఉంది, హెచ్డిఏలో పలానా స్థానంలో ఉంది, సో 2025 లెక్కలు, 26 లెక్కలు, 27 లెక్కల్లో ఈ స్థానంలో ఉందని చెప్పడానికి ర్యాంకింగ్ అనేది మనం ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జామ్ రిజల్ట్లో, స్పోర్ట్లో ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేసు, థర్డ్ ప్లేసు, రోజువారీ పనుల్లో, ప్రివిలేజ్ డైలీ చేసే వాటిలో, శ్రేణులు, వర్తకులు, అంటే ఐడెంటిఫికేషన్ రిపీట్స్ అవ్వడం, ప్రమాణాల్లో, కంపెనీ స్థాయిలో అంటే కార్పొరేట్ కంపెనీ టు కంపెనీ, యూనివర్సిటీస్లోనూ యూనివర్సిటీ ఏ స్థానంలో ఉంది, అంటే అమెజాన్ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. మీరు కరెంట్ అఫైర్స్లో వచ్చే అనేకమైన రాజకీయ దిగ్గజాల్లో ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన నేత, క్రీడారంగంలో అత్యంత ఆదరణ కలిగిన ర్యాంకింగ్లో ఉన్నాడు. ఇలా మీ కరెంట్ అఫైర్స్ అర్థం అవ్వాలంటే ర్యాంకింగ్ అనేది తప్పనిసరిగా తెలియాలండి. ఈ ర్యాంకింగ్ ఆ ర్యాంకింగ్ కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినప్పుడు ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కలిపేసి ఇవ్వడం జరుగుతుంది. యోగాంధ్ర కార్యక్రమం చేసేటప్పుడు కూడా ఈ ర్యాంకింగ్ ఏ ఆర్డర్లో పెట్టాలంతా కూడా ఉంటుందండి. అంటే నిత్య జీవితంలో సరైన క్రమంలో ప్రాధాన్యత ఇవ్వడం కోసం వచ్చింది ర్యాంకింగ్ అంతా కూడా. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన విషయాలండి. సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూర్చునే అమరిక, అంటే మనం కూర్చునే అమరిక ఎలా ఉండాలనేది మనకి సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే మ్యాటర్ అన్నమాట. అంటే సాధారణంగా మనం ఇంట్లో కానీ, సినిమా హాల్ కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ నిరంతరం నిత్య జీవితంలో మనకి ఏంటంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చాలా అవసరం. మన ఇంటికి ఫంక్షన్కి వచ్చినా, లేదా ఏదైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేసినా, సో ఎవరు ఎక్కడ కూర్చోవాలి, అంటే సభాధ్యక్షుడు ఎక్కడ కూర్చోవాలి, ఉపాధ్యక్షుడు ఎక్కడ కూర్చోవాలి, సెక్రటరీస్ ఎక్కడ కూర్చోవాలి, సో ఈ ప్రోటోకాల్ అండ్ హైరార్కీ అంతా కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్. అంటే సిట్టింగ్ అరేంజ్మెంట్కి సంబంధించి చెప్పేటప్పుడు ఏంటంటే నెంబరు అటు ఇటు చెప్పడము, ఆడడము, ఇది ఒక్కటే కాదండి. అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి వచ్చినప్పుడు, గవర్నర్ వచ్చినప్పుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చినప్పుడు, అప్పుడు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ రావాలి. అప్పుడు ఆ సబ్జెక్ట్ వస్తేనే మీకు ప్రోటోకాల్ వస్తుంది. ఆ ప్రోటోకాల్ వస్తేనే రేపు ఉద్యోగం చేసేటప్పుడు పనిచేస్తుంది అనమాట. ఇలా మీకు ఉద్యోగాలు చేసేటప్పుడు ఎవరిని ఏ స్థానం, ఎంపీడీసీ ఇంపార్టెంటా, జడ్పీడీసీ ఇంపార్టెంటా, సర్పంచ్ ఇంపార్టెంటా, ఈ ప్రోటోకాల్ అర్థం అవ్వాలి. సో ఒక క్రమానుగత శ్రేణి అర్థం అవ్వాలంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ మీద మీకు అవగాహన ఉన్నప్పుడే, ఈ అవగాహన ఉంటే కుదరదు, మళ్ళీ అక్కడ పాలిటీ సబ్జెక్ట్ తెలిసి ఉండాలండి. సో ఉపనది పేరు ముందు చెప్పాలా, ప్రధాన నది చెప్పాలా, ఎందుకు ఉపనది అయింది అనేది కూడా మీకు తెలియాలంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ దానికి సంబంధించి జాగ్రఫీలో. ఇలా ఈ సబ్జెక్టు ప్లస్ రీజనింగ్ చాలా ముఖ్యమైన అంశాలు ఉంటాయి అన్నమాట సిట్టింగ్ అరేంజ్మెంట్లో. అలాగే ఇన్ ఫంక్షనల్ మ్యాటర్స్, అంటే మన సాధారణంగా విందులు, సమావేశాలు జరిగినప్పుడు అధ్యక్షుడు మధ్యలో అటు ఇటు ఉపాధ్యక్షుడు వాళ్ళని కూడా కూర్చోబెట్టడము, సో ఇవన్నీ కూడా ఉంటాయి. పాఠశాలలో వాటిలో కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్, చిన్నపిల్లల ముందు వెనకాతల డ్రిల్ చేసేటప్పుడు ఇలా ఉండాలి, ఈ ఆర్డర్ అంతా కూడా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్లోనే చెప్తారండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించి ఏంటంటే, సో యాజ్ ఏ ఐపీఎస్గా, గ్రూప్ 1 ఆఫీసర్గా, ఒక డిఎస్పీగా, లేకపోతే ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఏ ఎగ్జామ్లో,
ఒక వ్యక్తిని ఎటువైపు కూర్చోబెడితే ప్రొటెక్షన్ ఎక్కువగా ఉంటుంది చూసేకుండా కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక పజిల్స్. సో సాధారణంగా మనకి ఏంటంటే జనరల్ సూడో గేమ్స్ ఇవన్నీ కూడా పజిల్స్ సంబంధించినవి ఉంటాయి. సో మనము గడియారము, క్యాలెండర్ అంటే ఉద్యోగాల్లో చేసేటప్పుడు ప్రతి పని కూడా అంటే టైము ప్లస్ దానికి సంబంధించిన డేట్ అంటే అక్షాంశాలు, రేఖాంశాలు అనే అంశాలని జాగ్రఫీలో ఉన్న అంశాలు తీసుకొచ్చి గడియారం, క్యాలెండర్ దగ్గర చెప్పడం. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఈ నేరం ఎప్పుడు జరిగింది, ఏ సమయం జరిగింది, ఎలా జరిగిందని చెప్పినాడు. ఒక దొంగ ఏ విధంగా పారిపోయాడు, ఆ దొంగ ఏ విధంగా వచ్చాడు. సో లేకపోతే కనుక ఒక డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు అయ్యింది, సో ఆ రిజిస్ట్రేషను డెత్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిందా, డెత్ సర్టిఫికేట్ ముందే చనిపోయినట్టుగా రిజిస్ట్రేషన్ చేసేసారా. ఇలాంటి డేట్స్ అండ్ క్యాలెండర్స్ రెండు తెలిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవడానికి గడియారం, క్యాలెండర్లు అవసరం. అంటే గడియారాన్ని గడియారంగా, క్యాలెండర్గా చూడొద్దు. అది మీరు ఉద్యోగాలు చేసేటప్పుడు ఉపయోగపడే అద్భుతమైన లాజికల్ రీజనింగ్ అందులోనే ఉంటుంది. ఓకే, అంటే ఒకటి పొరపాటున ఒక లెటర్ రాసేటప్పుడు ఏం చేశాడంటే ఫిబ్రవరి 31వ తేదీన సో ఈ విషయాన్ని మీకు తెలియచేయడం జరిగింది అన్నాడు. అంటే మేము ఫిబ్రవరి 31వ తేదీన ఇవ్వడం ఏంటి, అసలు ఫిబ్రవరిలో 31 ఉండదు కదా అని అన్నిసార్లు మీకు క్యాలెండర్ చెప్పించడంలో గల ఉద్దేశం. అంటే ఆడు రాసింది తప్పు. ఓకే, సో లేదా ఒక లెటర్ రాసేటప్పుడు ఆడు ఏదో డేట్ చేసి సంతకం పెట్టేశాడు, అది ఆదివారం. అంటే ఆదివారం నువ్వు పెట్టకూడదు సెలవు రోజు. అంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఏ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే టైము, క్యాలెండర్తోనే ఒక జీవోలు కానీ, రూల్స్ కానీ, రెగ్యులైజేషన్స్ కానీ, సో నియమ నిబంధనలు కానీ ఎన్నో విధంగా ఉంటాయి. కొన్ని రెట్రోస్పెక్టివ్, కొన్ని ప్రాస్పెక్టివ్స్, కొన్ని లాస్ అన్నీ కూడా రెట్రోస్పెక్ట్గా చేస్తారు, కొన్ని ప్రాస్పెక్ట్గా చేస్తారు. అప్పుడు నీ గడియారం, క్యాలెండర్ని అక్కడ వాడాలి. కాబట్టి నువ్వు గడియారం, క్యాలెండర్ ఇక్కడ చదవాలి. అలా అనుకునే నువ్వు ప్రిపరేషన్ చేయవలసి ఉంటుంది. ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ సిస్టమ్ ఆర్డర్ దేని తర్వాత దేని వచ్చింది. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్లో ప్రతి పాయింట్ ఆర్డర్లో పెట్టారా లేదా, పెట్టకపోతే దానివల్ల కోర్టుకి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ క్లర్కు, సూపరింటెండెంట్, సెక్రటరీస్ కూడా వెళ్ళవలసి వస్తుంది. లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్క్ అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్లో మొట్టమొదటి ఇచ్చిన తేదీ, ఏ తేదీ వరకు డేటు, టైము, ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సిలబస్ ఏంటి, సో సిలబస్లో అనెక్సరీస్ ఏంటి, అడిషనల్ టెస్ట్స్ ఏముంటాయని ఒక అరేంజ్మెంట్లో ఆ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే కనుక లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్క్ రావాలి. ఆ వర్క్ అక్కడ చెయ్యాలంటే నీకు ఇక్కడ ఈ లాజికల్ అరేంజ్మెంట్ చేస్తేనే వస్తుందండి. బ్లడ్ రిలేషన్, రక్త సంబంధాలు అంటే నీకు రక్త సంబంధాలు అనేది రీజనింగ్ టైటిల్ పెట్టి రక్త సంబంధాలు ఒక షీట్ వేసి ఒక బాక్స్ వేసి వాడు వీడికి ఏమవుతాడు, వీడి ఒక ఆడేమవుతాడు కాదు. నువ్వు ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు నాన్న వైపు చుట్టాలు, సో అమ్మ వైపు చుట్టాలు, తాతయ్య గారి వైపు చుట్టాలు, అలాగే నానమ్మ వైపు చుట్టాలు, బామ్మగారి వైపు చుట్టాలు, సో గ్రాండ్ మదర్ అటు ఇటు మా వైపు చుట్టాలు అందరినీ చూసినప్పుడు వాళ్ళు నీకేమవుతారు, వాళ్ళకి నువ్వేమవుతావని నువ్వు అక్కడే కనుక కూర్చుంటే పెళ్లి పందిర్లో 4-5 పెళ్ళిళ్ళకు వెళ్ళి వాళ్ళు పలకరించినప్పుడు ఆ పలకరింపులో ఉన్న రిలేషన్స్ నీకు తెలిస్తే నీ యొక్క రక్త సంబంధాలు పెద్ద కష్టమైనవి కాదు. ఇలా నేను ప్రాక్టికల్ అప్రోచ్లోనే చెప్తాను రీజనింగ్ ప్రిపరేషన్ చేయాలంటే కనుక. అంటే దీన్ని ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. నేను ఇక్కడ సబ్జెక్ట్ చెప్పడం నా ఉద్దేశం కాదు. దీన్ని మీరు ఈజీగా ఎలా నేర్చుకోవాలని ఒక సిద్ధాంతాన్ని ఫ్రేమ్ చేయడమే బ్లడ్ రిలేషన్ సంబంధించిన విషయం. అంటే క్వశ్చన్లో మీకు మీరు పెళ్లి పందిర్లోనో ఫంక్షన్కో వెళ్ళారు, ఒక ఏదో ఇబ్బందికర సంఘటనకి వెళ్ళడం జరిగింది, సో అకాల మరణం సంభవించడం వల్ల అక్కడికి హాజరవ్వాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి కూడా రక్త సంబంధాలు చాలా సులభంగా మీకు అర్థం అవడానికి ఉంటుందండి. క్లియర్. అలాగే లాజికల్ వెంచిత్రాలు అంటే చూడండి బ్లడ్ రిలేషన్లో వాడు చెప్తారనమాట, ఇంకో వీడు నీకు అన్నయ్య అవుతాడు కానీ వీడు ఎవడో కూడా కాదు, సో మళ్ళీ నాకు మేనత్తకి వాళ్ళకి రిలేషనే అంటాడు అనమాట. అంటే అక్కడే లాజికల్ వెంచిత్రం ఉంటుంది. అర్థమైంది. సో అంటే ఇక్కడ మన లాజికల్ వెంచిత్రాలు చూసేటప్పుడు కామన్గా ఏంటి, మనకి తీసుకునేటప్పుడు 4 సర్కిల్స్ వేసి అందులో డాక్టర్లను, సో మరి యాక్టర్స్ అయిన వాళ్ళు, డాక్టర్లు, లాయర్ పని చేసేవాళ్ళు, లాయర్లు మాత్రమైన వాళ్ళు, డాక్టర్లు ఎంతమంది, ఇదంతా కూడా వెంచిత్రాల్లో ఉంటాయండి. బట్ ఇక్కడ నేను ఏమంటానంటే కనుక నీ ఫ్రెండ్స్లో సో వాళ్ళకి ఇంజనీరింగ్ చదివి ఓకే ఎలక్ట్రికల్ స్కిల్ ఉన్నవాళ్ళు, ఇంజనీరింగ్ చదివి సివిల్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చదివాడు కానీ ఎలక్ట్రికల్ ఐడియా ఉన్నవాళ్ళు, ఇలా ఎంతమంది ఉంటారు. లాజికల్గా ఒక చుట్టూ ఉన్న సరౌండింగ్స్ను ఆలోచించే విషయమే లాజికల్ వెంచిత్రాలు. అంటే దీనివల్ల ఏంటంటే నీకు
నీ ఉద్యోగానికి సంబంధించిన పని చేసేటప్పుడు ఒకడు ఎన్ని పనులు చేయగలడు, ఒకడు 2 పనులు చేయగలడా, ఒక పని చేయగలడా, 3 పనులు కూడా చేసే మల్టీ టాలెంట్ని ఐడెంటిఫై చేయడం లాజికల్ వెంచత్రం వల్ల వస్తుంది. అంటే నీకు ఎవరన్నా పరిచయం చేశాడు, సార్ ఈయన ఎవరో తెలుసా, సార్ ఈయన మంచి పెయింటర్ సార్, అంతేకాదు సార్ మంచి డ్రాఫ్ట్ రాస్తాడు సార్, ఈయన లా కూడా చదివి ఉన్నాడండి, కోర్టుకి ఆర్గ్యుమెంట్లకు వెళ్తాడు, అంటే ఆయన దగ్గర లా ఉన్నది, ఆర్ట్ ఉన్నది, డ్రాఫ్టింగ్ ఉంది, అంటే 3 రంగాలు. అంటే నువ్వు ఇమ్మీడియట్గా ఆ వ్యక్తిని లాజికల్ రీజనింగ్లో తీసుకొచ్చాడు థింకింగ్. అప్పుడు నీకు ఆఫీస్లో ప్రాబ్లం వచ్చినప్పుడు కోర్టు కేసుకి అటెండ్ అవ్వాలి అని గవర్నమెంట్ ఆఫీస్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో నువ్వు జాయిన్ అయినప్పుడు పలానా వ్యక్తిని పిలిస్తే ఆయన వెళ్ళొచ్చు. అదేంటి సార్ ఆయన మన కేవలం ఆర్టిస్టే అన్నారు కదా అంటే ఆర్టిస్టే కాదు, ఆయన లా కూడా ప్రజెంట్ చేయగలడు. ఓకే, మల్టీ టాలెంటెడ్ అని చెప్పడం విషయాలను ఐడెంటిఫై చేయడమే లాజికల్ వెంచత్రాలు అంటారు. అంటే ఇప్పుడు ఏపీజే కలాం గారు ఉన్నారు. సాధారణంగా కొంతమంది ఏం చెప్తారంటే నేను ఆ పని తప్ప ఇంకో పని చేయనండి నాకు రాదు అంటాడు. మరి ఏపీజే కలాం గారు మిసైల్స్ తయారు చేశాడు, మరి వైద్య రంగానికి లోపల సంబంధించిన స్టంట్స్ తయారు చేయడానికి ఆయన వర్క్ చేయడం జరిగింది. అలాగే సో ఆయన అనేకమైన రంగాలకి ఇతర వైద్య రంగంతో పాటుగా మనకి డిఆర్డిఓ సంబంధించిన డిఫెన్స్ రంగంతో పాటుగా ఇంకా స్పేస్కి సంబంధించిన క్రయోజనిక్ ఇంజన్లు తయారు చేశారు. సార్ నాకు ఫిజిక్స్ రాస్తారు, నాకు మ్యాథమెటిక్స్ రాస్తారని కూర్చోలేదు ఆయన. అంటే తనకు వచ్చిన జ్ఞానాన్ని మిగతా విషయాలకి చేశాడు. అది లాజికల్ వెంచత్రాలు అంటారండి. అంటే నేను అనేది ఏంటంటే ఒక విషయం మీద సంపూర్ణంగా ఎక్కువ పరిణితి పట్టుండొచ్చు, మిగతా విషయాల మీద కూడా ఆ వ్యక్తులకి పట్టుంటుంది సుమా అని మర్చిపోద్దండి మీరు ఎప్పుడూ కూడా. ఆ విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చేసేలాగా ఎప్పుడు బిహేవ్ చేయొద్దు. ఒక వ్యక్తి 2-3 విషయాల మీద పరిణితి ఉంటుంది. సో పివి నరసింహ గారు ఎలా నేర్చుకున్నాడు సార్, ఆయన శుభ్రంగా 10 భాషలు మాట్లాడేస్తారు, 10 పైగా భాషలు మాట్లాడేస్తాడు. అంటే 10 భాషలు మాట్లాడేస్తాను ఊరుకోండి సార్ అలా అంటారు, ఒకటి రావడమే చాలా కష్టం, 2 మహా అయితే 3 అంటే నువ్వు వెళ్ళి చూడు, ఆయన మైండ్ సెట్ వేరు. అంతే తప్ప నేను ఒకదానికే పరిమితం, నేను అనర్గళంగా తెలుగులోనే మాట్లాడతాను అంటే ఆయన తెలుగు మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు, ఇంకో సబ్జెక్ట్ కూడా మాట్లాడతారు ఆయన. అలా లాజికల్ వెంచత్రాలు అనేవి మనకి లైఫ్లో చాలా ఇంపార్టెంట్. అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్, అంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఉన్న డిఫరెన్సెస్, ఈ వ్యక్తి పెర్ఫామ్ ఎలా చేయగలడు, ఆ వ్యక్తి ఎలా చేయగలడు. ప్రభుత్వ ఉద్యోగంలో పనులు చేయించేటప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్ అవుట్పుట్ డేటా, అంటే ఇదంతా ఉపయోగించి క్లాసిఫికేషన్ చేయడం కానీ, గుర్తింపు చేయడం కానీ, పోలికలు కానీ, వెంచత్రాలు కానీ ఇవన్నీ కలిపేసిందే దత్తాంశ సమర్పణ. అప్పుడు దీన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకోవడం, ఆ డెసిషన్ మేకింగ్ నిర్ణయం తీసుకోవడం అనేది నీకు ఆటోమేటిక్గా ఈ లాజికల్ రీజనింగ్ వల్ల ఎస్టాబ్లిష్ అయిపోవడం జరుగుతుంది. ఇది సెక్షన్ ఏ వెర్బల్ రీజనింగ్. ఈ సమయాభావం వల్ల నేను ఇంకెక్కువ వివరించలేదు. ఇక బి మ్యాథమెటికల్ ఆపరేషన్, గణిత చర్యలు అంటాడు. గణిత చర్యల్లో ఒక లెక్క, అంటే ఇక్కడ రీజనింగ్లో మ్యాథమెటికల్ అప్రోచ్ తెస్తాడు కానీ పూర్తి మ్యాథమెటిక్స్ కాదు. సడన్గా మైనస్ చేస్తాడు, సడన్గా ప్లస్ చేస్తాడు, సడన్గా దాన్ని తగ్గిస్తాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సో మన షేర్ మార్కెట్ సడన్గా పెరిగింది, సడన్గా తగ్గింది, మళ్ళీ ఇంత లాభపడింది, ఇంత కుదేలయ్యింది అని షేర్ మార్కెట్ని వివరించాలన్నప్పుడు వచ్చేదంతా కూడా మ్యాథమెటికల్ ఆపరేషనే. నీ 10th క్లాస్ లైఫ్, ఇంటర్మీడియట్ లైఫ్, డిగ్రీ లైఫ్ తర్వాత సమస్యలు ఉన్నప్పుడు ఎలాగైతే ప్లస్ అండ్ మైనస్లు వచ్చాయో, డివైడెడ్ బైలు అయ్యాయో, సో దానికి భాగహారాలుగా మన పెరగడం జరిగింది గణిత చర్య. మ్యాథమెటికల్గా రీజనింగ్ లాజిక్ని అంతా కూడా మళ్ళీ మ్యాథమెటిక్స్లో తీసుకురావడం. ప్రాబ్లమ్స్ ఆఫ్ ఏజెస్, సో కుటుంబంలోనే ఏజెస్, అంటే మీ కుటుంబం ఇంకో కుటుంబానికి ఏజెస్లో డిఫరెన్స్, వాళ్ళ తాతగారి లైఫ్ స్పాన్, మీ తాతగారి లైఫ్ స్పాన్, నీ లైఫ్ స్పాన్, మీ తాతగారి లైఫ్ స్పాన్ ఎలా ఉంది, సో ఎంతవరకు కొనసాగారు, ఏ విధంగా కొనసాగారు. అలాగే ఒక కుటుంబానికి సంబంధించిన ఫాస్ట్గా, అంటే ఆ బ్లడ్ రిలేషన్తో పాటు వయసు సమస్యలు కూడా, అంటే తల్లి 15 ఏట పెళ్ళి అయితే వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలకి 3 ఏళ్ళ గ్యాపు, సో వాళ్ళ వయసులు ఎంత ఉంటాయో లెక్క చెప్పండి అంటాడు. అంటే చాలా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వయసులో అమ్మాయికి అబ్బాయికి పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళకి పుట్టిన సంతానానికి పెద్ద తేడా ఉండదు. అప్పుడు వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, అసలు సామాజిక సమస్యలన్నీ అర్థం చేసుకోవాలన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ఆఫ్ ఏజెస్ నీకు తెలిస్తేనే అక్కడ మీకు మిగతా విషయాలు అర్థమవుతాయి. అలాగే తప్పిపోయిన అక్షరాలు చేర్చడము, అంటే సో ఇన్సెట్టింగ్ ద మిస్సింగ్ క్యారెక్టర్ అంటాం. అంటే మనం సాధారణంగా ఒక పని చేసేటప్పుడు ఒక నెంబర్లు వేస్తూ ఉంటాం, ఎక్కించేటప్పుడు ఏదో అందులో ఉన్న దాంట్లో ఇందులో ఎక్కించమని క్లర్క్ అప్ చెప్పాం. క్లర్క్ అప్ చెప్తే ఆ పాయింట్స్ అన్నీ రాశాడు, మనం చెప్పినవి ఒక పాయింట్ అన్ని పాయింట్లు రాశాడు, సార్ అన్నీ రాసాను సార్ తప్పు రాయలేదు, నెంబర్ తప్పేశాడు. ఆ నెంబర్ ఏం తప్పు చేశాడు,
ఆ నెంబర్ని మనం ఐడెంటిఫై చేయడం ఎలాది, మన ఉద్యోగంలో రావాలంటే ఎక్కడ ఇన్సెట్ మిస్సింగ్ చాక్ క్యారెక్టర్ వస్తేనే మనం చేయొచ్చు. ఇదంతా మ్యాథమెటికల్ రీజనింగ్ సంబంధించిన విషయాలు. ఇంకా దీన్ని డీటెయిల్గా చక్కగా టాపిక్ వైజ్ మన ఫ్యాకల్టీ అది మాట్లాడేటప్పుడు దాని గురించి వస్తుంది అనమాట. సో ఇది మన లైఫ్లో ప్రతిరోజు నిత్యము మనకి కనిపించే ఒక స్ట్రక్చర్ అండి ఇది. ఇక నాన్ వెర్బల్లో సిరీస్, అంటే సిరీస్ సంబంధించింది అక్కడంతా కూడా ఏంటి నెంబర్తో వాడాం, ఇక్కడ ఏంటి బొమ్మలతో వాడతాం అనమాట. సో ఎనాలజీ అక్కడ పోలిక అంతా కూడా మనం ఏంటి విషయంతో మాట్లాడడం, ఇక్కడ బొమ్మలతో వాడతాం. ఇదంతా నాన్ వెర్బల్ పార్ట్ అంతా కూడా మీకు ఏంటంటే ఆల్మోస్ట్ ఇట్స్ దే ఆర్ ద పిక్చర్స్, అంటే పిక్చర్స్తోనే మనకి అనిపిస్తుంది. క్లాసిఫికేషన్ అంటే అక్కడ 4 మనకి అడవి బొమ్మలు, అంటే అక్కడ మనం ఏం చేస్తాం 4 అడవి జంతువులు కూడా ఒక గృహ జంతువు అంటే డొమెస్టిక్ యానిమల్ వాడాం, ఇక్కడ 4 ఆ బొమ్మలు ఇచ్చి ఇక్కడ మారుస్తాడు. ఇలా ఈ క్లాసిఫికేషను మిర్రర్ ఇమేజెస్ సంబంధించిన వాటిల్లో అంటే ఇవెందుకు సార్ మీకు అంటే కనుక మనిషి రాసింది చూడడము ఆలోచించడం వేరు, బొమ్మను చూడడం వేరు. ఒక బొమ్మ చూస్తే నీకేం ఫీలింగ్ అనిపించింది అన్నప్పుడు ఈ ఫిగర్స్ ఏ విధంగా మారడానికి అవకాశం ఉంటుందో మనకు తెలుస్తుందండి. అంటే సిరీస్లో ఇక్కడ బొమ్మలు, ఎనాలజీ పోలిక, ఆ బొమ్మకి ఈ బొమ్మకి పోలిక డిఫరెన్సెస్, ఏ పోలికలు సరిపోతున్నాయి, ఎన్ని పోలికలు సరిపోయాయి, క్లాసిఫికేషను, మిర్రర్ ఇమేజెస్, వాటర్లో నువ్వు ఒక 5వ నెంబర్ ఇలా చూస్తే ఎలా కనబడుతుంది, అంటే నీకు ఒక దొంగ పారిపోతూ ఫోటో ఇలా తీసాడు, వెనకాల ఒక నెంబర్ ఉంది, రివర్స్లో ఉంది. అంటే ఇక్కడ మిర్రర్ ఇమేజెస్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫీని బట్టి నువ్వు అనాలిసిస్ చేసేటప్పుడు మిర్రర్ ఇమేజ్ వాడాలి, ఒక క్రైమ్ జరిగేటప్పుడు. ఇలా ప్రభుత్వ ఉద్యోగంలో చాలా విషయాలన్నీ కూడా సో ఈ నాన్ వెర్బల్లో బాగా ఉపయోగపడడం జరుగుతుందండి. కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, సో అక్కడ ఏదో రాస్తూ అక్కడ హత్య చేయడం జరిగింది, సో పోలీస్ వ్యవస్థలోకి అది ఉపయోగపడడం జరుగుతుంది. సో ఎంబెడెడ్ ఫిగర్స్, కౌంటింగ్ ఫిగర్స్, పేపర్ ఫోల్డింగ్ జరిగింది, పేపర్ ఫోల్డింగ్ పెడుతూ అక్కడ పడిపోయాడు, సో ఎందుకు అది ఫోల్డ్ చేస్తున్నాడు. సో ఇలా మనం ఏంటంటే నిత్య జీవితంలో మనకి సిమిలారిటీ ఫిగర్స్, గ్రూపింగ్ ఫిగర్స్, ఫిగర్ క్యూబాయిడ్స్, డైస్ పాచికలు ఒకవైపు కనిపిస్తే మరోవైపు ఎలా కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిల్డింగ్ చూస్తే పైనుంచి ఏ వ్యూ ఉంది, ఏ వ్యూ కనబడుతుంది, ఏ వ్యూ కనబడట్లేదు. ఒక హోటల్లో సో ఏ యాంగిల్లో జనాలు చూస్తారు, ఒక పెయింట్ వేసేవాడు ఎలాగో ఆలోచిస్తాడు. సో దీన్ని బట్టి అక్కడ సెక్యూరిటీ ఎలా పెట్టాలి, ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయండి. ఇక చాలా ఇంపార్టెంట్, దీన్ని చాలా సబ్జెక్ట్ మ్యాటర్తో ఈ క్రిటికల్ ఆర్ అనలిటికల్ రీజనింగ్ నేను ప్రత్యేకంగా మనకి హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ సబ్జెక్ట్స్తో ఈ టాపిక్ మళ్ళీ ఒక్కసారి మనం ఏం చేస్తామంటే డీటెయిల్గా నేను క్రిటికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్లో అప్లై చేస్తాం. అంటే శిలాజన్ త్రిపాద తర్కవాదం, ఒక స్టేట్మెంట్ కంక్లూజన్స్, మంచి ఎగ్జాంపుల్స్తో ఇది మనం తర్వాత ఒకసారి నేను క్రిటికల్ అనలిటికల్ రీజనింగ్ని హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్తో కలిపి చదువుకోవాలి. అంటే మనం ఒక టెక్స్ట్ బుక్ చదివాం, ఒక టాపిక్ చదివాం, కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ చదివాం, లేదా కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ చదివాం. ఆ చదివినప్పుడు డెఫినెట్గా ఆ యొక్క టాపిక్ని ఈ క్రిటికల్ అనలిటికల్ రీజనింగ్తో చదివితేనే మీకు ఇది గుర్తుంటుంది. నేర్చుకునే విషయాలు ఏంటంటే మొత్తం వెర్బల్ రీజనింగు, మ్యాథమెటికల్ రీజనింగు, నాన్ వెర్బల్, క్రిటికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ అనేది 4 కూడా నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది, మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. మనం దీన్ని బాగా ఫాస్ట్గా నేర్చుకోవాలంటే డైలీ లైఫ్లో చేయవలసిన యాక్టివిటీస్ని మన యాటిట్యూడ్లో మార్చుకుంటే, సో వాస్తవంగా జరిగే విషయాలను ఈ సబ్జెక్టుకు తెచ్చుకుంటే ఈ సబ్జెక్ట్ని ఉద్యోగం నిరంతరం ఉపయోగించుకొని అద్భుతంగా ప్రభుత్వ ఉద్యోగంలో మంచిగా పనిచేయడానికి ఈ రీజనింగ్ సబ్జెక్ట్ ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇది మన యొక్క విశ్లేషణ. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి కాంపిటేటివ్